హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సైన్స్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. మనము స్టార్ట్ చేసిన డిస్కషన్ హిస్టరీకి సంబంధించి ఎన్సీఆర్టీస్ క్లాస్ 6కి సంబంధించి ఎలాబొరేట్గా కంప్లీట్ చేయడం జరిగింది. 7th కూడా అయిపోవడం జరిగింది. 8th స్టాండర్డ్కి సంబంధించిన అన్ని చాప్టర్స్ కూడా ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో లెట్ us గోయింగ్ టు ద క్లాస్ 9 ఆఫ్ హిస్టరీ ఎన్సీఆర్టీస్. ఇది చాప్టర్ 1 మనం చూసినట్టయితే మనకి వరల్డ్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి ఎక్స్క్లూజివ్ గా ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి ఈ చాప్టర్ లో చాలా రిఫరెన్సెస్ కనిపిస్తాయి మనకి. లెట్ us గోయింగ్ టు ద సబ్ టాపిక్స్. ఫస్ట్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ కి. ఇక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఫ్రెంచ్ సొసైటీ డ్యూరింగ్ ద లేట్ 18th సెంచరీ, అంటే సొసైటీ ఏ విధంగా ఉంది, దానిలో ఉన్న కండిషన్స్ ఏ విధంగా దారి తీసినాయి ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది కూడా మనం ఎలాబొరేట్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సబ్ టాపిక్స్ మనము తెలుసుకుందాం. దాన్ని బేస్ చేసుకునే నేను మీకు ఇంకా ఎలాబొరేట్ గా ఇంకా అడిషనల్ ఫ్యాక్ట్స్ తోని స్ట్రక్చర్డ్ గా ఆర్గనైజ్ గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. మీరు ఈ వీడియో చూస్తే చాలు, వేరే రిఫరెన్స్ మెటీరియల్స్ చదవాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ జనరల్ స్టడీస్ మెయిన్స్ పేపర్ 1. ఎందుకంటే వరల్డ్ హిస్టరీకి సంబంధించి మనకి ప్రిలిమినరీలో క్వశ్చన్స్ రావు, మనకి తెలిసిందే. సో మనకి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్టయితే వరల్డ్ హిస్టరీ కానీ పోస్ట్ ఇండిపెండెన్స్ నుండి కూడా తక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. అట్లా అని చెప్పి ఇవి వదిలేయకూడదు, ఎందుకంటే యూపీఎస్సీ మే చేంజ్ ఇట్స్ అప్రోచ్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ వరల్డ్ హిస్టరీ ఆల్వేస్ హెల్ప్స్ యూ ఇన్ అండర్స్టాండింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అండ్ మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ బాగా తెలుసుకోవడానికి పోస్ట్ ఇండిపెండెన్స్ పనికొస్తుంది. అండ్ దీస్ 2 మాడ్యూల్స్ పర్టికులర్గా మనకి క్వశ్చన్స్ రావట్లేదు కదా అని వదిలేస్తే డెఫినెట్గా ఎస్ఏకి మనకి ల్యాక్ అవుతాము మనము, అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ సరిగ్గా పర్ఫామ్ చేయలేము, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ కూడా మనము సరిగ్గా పర్ఫామ్ చేయలేము. సో ఇవి వదిలే ఛాన్స్ లేదు, బాగా ఫోకస్ చేసి వినాలి. అండ్ ఇక్కడ మనకి ఫర్దర్ సబ్ టాపిక్స్ చూసినట్టయితే ద ఫ్రెంచ్ సొసైటీ, అదే కంటిన్యూషన్ మనకి ఇక్కడ ద స్ట్రగుల్ టు సర్వైవ్. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చి అ గ్రోయింగ్ మిడిల్ క్లాస్ ఎన్విసాజెస్ అండ్ ఎండ్ టు ప్రివిలేజెస్. ద అవుట్బ్రేక్ ఆఫ్ ద రెవల్యూషన్. ఫ్రాన్స్ బికమ్స్ అ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. అబ్సల్యూట్ మొనార్కీ నుండి కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అవ్వడం జరిగింది, మళ్ళీ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ నుండి రిపబ్లిక్ అవ్వడం జరిగింది, రిపబ్లిక్ నుంచి మళ్ళీ మొనార్కీ అవ్వడం జరిగింది. అండ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూడొచ్చు అనమాట ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ లో. అండ్ ఇక్కడ జరిగిన సన్నివేశాలు కానీ ఈవెంట్స్ కానీ చాలా ఇంపాక్ట్ అవ్వడం జరిగింది అనమాట వేరే నేషన్స్ పైన కూడా. అందుకనే ఒక సేయింగ్ ఉంటుంది అనమాట, వెన్ ఫ్రాన్స్ స్నీజెస్ యూరప్ క్యాచెస్ కోల్డ్ అని చెప్పి. అంటే ఫ్రాన్స్ ఎప్పుడైతే తుమ్ముతుందో యూరప్ కి ఒక కోల్డ్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పి ఒక ఫేమస్ స్లోగన్ కూడా ఉంది, సేయింగ్ కూడా ఉంది. సో భయంకరంగా ఇంపాక్ట్స్ అవ్వడం జరిగినాయి అనమాట పెద్ద ఎత్తున. ఫ్రాన్స్ లో జరిగిన కండిషన్స్ కానీ ఆ ఈవెంట్స్ కానీ మొత్తం యూరోపియన్ నేషన్స్ పైన చాలా ఇంపాక్ట్స్ చూపించడం జరిగింది. సో ఫ్రాన్స్ బికమ్స్ అ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. ఫర్దర్ మనము ఇక్కడ చూసినట్టయితే పొలిటికల్ సిస్టమ్ అండర్ 1791 కాన్స్టిట్యూషన్. ఫ్రాన్స్ అబాలిషెస్ మొనార్కీ అండ్ బికమ్స్ అ రిపబ్లిక్. ఇంతకు ముందు చెప్పినట్టు డిడ్ విమెన్ హ్యావ్ అ రెవల్యూషన్. నెక్స్ట్ మనకి అబాలిషన్ ఆఫ్ స్లేవరీ, ద రెవల్యూషన్ అండ్ ఎవ్రీడే లైఫ్. సో ఇది మనము ఓవరాల్ గా చూసినట్టయితే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చాప్టర్ లో మనకి ఓవరాల్ గా ఫ్రెంచ్ రెవల్యూషన్ నే ఫోకస్ చేయడం జరిగింది. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ చాలా ఒక పెద్ద చాప్టర్ అని చెప్పుకోవాలి వరల్డ్ హిస్టరీలో. ఇట్ ఈస్ ద లెందియస్ట్ చాప్టర్. సో దీన్ని ఆర్గనైజ్ గా చదువుదాం, అన్ని కండిషన్స్ ని అర్థం చేసుకుందాం, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ పైన అంటే యూరోపియన్ పాలిటిక్స్ పైన ఏ విధమైన ఇంపాక్ట్స్ క్రియేట్ చేసినాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. లెట్ మీ స్టార్ట్ మై డిస్కషన్ విత్ అ న్యూ పేజ్. సిన్స్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫ్రెంచ్ రెవల్యూషన్, ఐఎమ్ టేకింగ్ ఇట్స్ హెడింగ్. సో దీని టైం పీరియడ్ మనం చూసినట్టయితే 1789 to 1815 ఈస్ ద యాక్చువల్ టైం పీరియడ్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకే, మరి ఆ టైం పీరియడ్ లో ఫ్రాన్స్ ఎవరి కింద ఉంది, ఎవరి పరిపాలనలో ఉంది అంటే బర్బన్ డైనాసిటీ రూల్. ఇట్ వాస్ అండర్ బర్బన్ డైనాసిటీ రూల్. ఫ్రాన్స్ వాజ్ అండర్ బర్బన్ డైనాసిటీ రూల్. మరి ఇక్కడ ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ని హిస్టోరియన్స్ ఏమని పిలుస్తారంటే దిస్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మదర్
of all revolutions. ఎందుకు ఇట్లా పిలుస్తారు అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఫార్ రీచింగ్ ఇంపాక్ట్స్ ఆన్ ద యూరప్ అండ్ అవుట్ సైడ్ వరల్డ్ కూడా అని చెప్పుకోవాలి. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ రెవల్యూషన్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫార్ రీచింగ్ ఇంపాక్ట్స్ అనమాట. అండ్ యాజ్ ఐ సెడ్ వెన్ ఫ్రాన్స్ స్నీజెస్ యూరప్ క్యాచెస్ కోల్డ్. సో దీనిలో జరిగిన సన్నివేశాలు పెద్ద ఎత్తున చాలా విపరీతమైన ఇంపాక్ట్స్ క్రియేట్ చేయడం జరిగింది యూరప్ పైన అని కూడా మనం చెప్పుకోవాలి. ఆ టైం పీరియడ్ లో వెన్ బర్బన్ డైనాసిటీ వాజ్ రూలింగ్ హౌ వాజ్ ద సొసైటీ, ఇందాక మనం సబ్ టాపిక్స్ లో కూడా కనిపించడం జరిగింది. మనం ఫ్రెంచ్ సొసైటీ మనం చూసినట్టయితే ఒక్కసారి ఆ సొసైటీ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెంచ్ సొసైటీ ఆ టైం పీరియడ్ లో ద సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 క్లాసెస్. అవి ఏంటి అంటే ప్రివిలేజ్డ్ క్లాస్, unprivileged class. ఈ ప్రివిలేజ్ క్లాస్ లో ఎవరెవరు వస్తారు అంటే ల్యాండ్ లార్డ్స్ అండ్ ప్రీస్ట్స్. ఈ అన్ప్రివిలేజ్ క్లాస్ లో ఎవరు వస్తారు అంటే రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. సో సొసైటీ ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఏ టైం పీరియడ్ లో? ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ టైం పీరియడ్ కి ద ఫ్రెంచ్ సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 classes, privileged class people and unprivileged class people. The privileged class included the landlords and priests, they were very influential people, and unprivileged class consisted rest of the society. అందరూ డాక్టర్లు, ఫార్మర్స్, ఇంజనీర్స్ గాని అందరూ కూడా దీనిలోకి రావడం జరుగుతుంది అన్ప్రివిలేజ్ క్లాస్ లోకి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రివిలేజ్ క్లాస్ పీపుల్ కాన్స్టిట్యూటెడ్ టు ద వెరీ లెస్ పాపులేషన్, అన్ప్రివిలేజ్ క్లాస్ పీపుల్ పాపులేషన్ వాజ్ మెజారిటీ. అండ్ మోర్ దాన్ 90% ఫ్రెంచ్ సొసైటీలో ఎవరున్నారు అంటే అన్ప్రివిలేజ్ క్లాస్ కి సంబంధించిన పీపులే ఉన్నారు. అయితే వీళ్ళు దే వర్ ఎంజాయింగ్ లెస్ ప్రివిలేజెస్ డిస్పైట్ ఆఫ్ మెజారిటీ పాపులేషన్. దే వర్ ఎంజాయింగ్ లెస్ ప్రివిలేజెస్ వెన్ కంపేర్డ్ విత్ ద ప్రివిలేజ్ క్లాస్ పీపుల్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ అండ్ ప్రీస్ అని చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా దీస్ పీపుల్ ల్యాండ్ లార్డ్స్ అండ్ ప్రీస్ వర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ టాక్సెస్. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. And who are asked to pay taxes? These people, unprivileged class people. So people did not like this kind of behavior. People did not like this. And people were unhappy with this. So this was how the society was divided. And there was a social discrimination between privileged class and unprivileged class. Privileged class people enjoyed more privileges and they enjoyed tax exemptions also. And the unprivileged class people did not like this kind of setup. అండ్ ఇది ఒక విషయం. అయితే ఆ టైం పీరియడ్ లో ఫ్రెంచ్ పార్లమెంట్ ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ఎస్టేట్ జనరల్. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద పార్లమెంట్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా సొసైటీ నుండి, ఈ 2 క్లాసెస్ నుండి కూడా రిప్రజెంటేటివ్స్ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే దిస్ వాస్ డివైడెడ్ ఇంటూ 3 estates. 3 estates of representatives. The first estate and second estate. ఇక్కడ చూసినట్టయితే థర్డ్ ఎస్టేట్. ఈ ఫస్ట్ ఎస్టేట్ లో ప్రీస్ట్స్ వర్ దేర్ రిప్రజెంటేటివ్స్ గా. సెకండ్ ఎస్టేట్ లో ఏమో ల్యాండ్ లార్డ్స్ వర్ దేర్ రిప్రజెంటేటివ్స్ గా. ఈ థర్డ్ ఎస్టేట్ లో ఎవరు ఉన్నారు అంటే అన్ప్రివిలేజ్డ్ క్లాస్ పీపుల్ ఉన్నారు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ లో ప్రీస్ట్ అండ్ ల్యాండ్ లార్డ్స్ ని పెట్టడం జరిగింది రిప్రజెంటేటివ్స్ గా. థర్డ్ ఎస్టేట్ లో ఏమో అన్ప్రివిలేజ్ క్లాస్ పీపుల్ ఉండడం జరిగింది. సో ఈ పార్లమెంట్ లో ఫ్రెంచ్ పార్లమెంట్ దేన్నైతే మనం ఎస్టేట్ జనరల్ అని పిలుస్తామో ఇక్కడ కూడా ఓటింగ్ మనం చూసినట్టయితే అంటే ఏదైనా రెజల్యూషన్ కానీ డిస్కషన్ అయ్యేటప్పుడు డెఫినెట్ గా ఓటింగ్ సిస్టమ్ మన అందరికీ తెలిసిందే. ఇట్ ఈస్ అ కామన్ ఫీచర్ ఇన్ పార్లమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఓటింగ్ జరిగినట్టయితే ఎవరికి ఎక్కువ ఓట్స్ ఉన్నాయి? ప్రివిలేజ్ క్లాస్ పీపుల్ కి ఎక్కువ ఓట్స్ ఉన్నాయి. సో the people did not like this kind of discrimination in parliament also. Society law discrimination hai, parliament lo kuda discrimination hai. These people were more in number but they have got less representation in the estate general. These people had more representation in the estate general and more voting rights also. People were unhappy with this kind of setup also. అయితే నేను ఇక్కడ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ నేను ఈ డైరెక్షన్ లో ఎందుకు రాశాను అంటే దీస్ పీపుల్ యూస్ టు సిట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద
ఎస్టేట్ జనరల్. వాళ్ళని పర్టికులర్ గా పాపులర్ గా ఏమని పిలిచేవాళ్ళు అంటే ద రైటిస్ అని పిలిచేవాళ్ళు అనమాట. అయితే అన్ప్రివిలేజ్ క్లాస్ పీపుల్ వీళ్ళు ఎప్పుడు కూడా హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు అనమాట. దే యూస్ టు ఫైట్ ఫర్ దేర్ రైట్స్. దే యూస్ టు సిట్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఎస్టేట్ జనరల్. ఓకే, ఈ విధమైన సీటింగ్ అంటే దీని నుండి వచ్చిన టెర్మినాలజీసే లెఫ్టిస్ట్స్ అండ్ రైటిస్ట్ అని నేను ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చాను. సో మనకి పేపర్ లో కూడా కనిపిస్తుంది హీఈస్ సో అండ్ సో అండ్ హీ హాస్ లెఫ్టిస్ట్ ఐడియాలజీ లేకపోతే రైటిస్ట్ ఐడియాలజీ అని చాలాసార్లు రిఫరెన్స్ వస్తుంది అనమాట. అసలు దానికి రూట్స్ తీసింది ఏది అంటే ఎస్టేట్ జనరల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సొసైటీలో దే యూస్ టు సిట్ ఆన్ ద రైట్ సైడ్ అండ్ దే ఆర్ పాపులర్లీ కాల్డ్ యాజ్ రైటిస్ట్. Who fought for their rights, who used to demand for the rights, they used to sit in the left side of the parliament and they are called as leftists anamata. So we have understood that there was discrimination in estate general also and people were completely unhappy with this kind of setup. When it comes to judiciary, there was a judicial anarchy in France. అంటే జుడిషియరీ సరైన ఆర్గనైజ్డ్ పద్ధతిలో లేదు. ఎందుకంటే నేను ఒక పాయింట్ చెప్తాను మీకు, అంటే ఎంత కరప్టెడ్ జుడిషియల్ ప్రాక్టీస్ అంటే అది. ఎందుకంటే ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. ద పోస్ట్ ఆఫ్ ద జడ్జెస్ వర్ సోల్డ్ టు హైయెస్ట్ బిడ్డర్ ఇన్ ద పబ్లిక్ ఆప్షన్. అంటే ఎవరైతే ఎక్కువ పైసలు పెట్టి వేలం పాడేవాళ్ళో వాళ్ళకి ఆ జడ్జి పోస్టులు ఇచ్చేవాళ్ళు అనమాట. మరి అన్ని పైసలు పెట్టినప్పుడు డెఫినెట్ గా కరప్టెడ్ ప్రాక్టీసెస్ కూడా జరిగేవి కదా. అందుకనే నేను యూజ్ చేశాను ఇక్కడ టర్మ్ జుడిషియల్ ఎనార్కీ. ద పోస్ట్ ఆఫ్ ద జడ్జెస్ వర్ సోల్డ్ ఇన్ public auction and they were sold to the highest bidder. So there was judicial anarchy, there was a discrimination in estate general and there was discrimination in the society. ఓకే, అయితే ఈ పాయింట్సే కాకుండా దేర్ వాజ్ సివియర్ ఎకనామిక్ క్రైసిస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ? ఫ్రాన్స్ లో. దేర్ వాజ్ అ సివియర్ ఎకనామిక్ క్రైసిస్ ఇన్ ఫ్రాన్స్ when Bourbon dynasty was ruling. ఎందుకంటే పర్టికులర్ గా కొన్ని రిఫరెన్స్లు మనం ఇక్కడ తీసుకోవాలి. అదేంటి అంటే లూయి, ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ యాజ్ లూయి 14 ఎప్పుడైతే రూల్ చేస్తున్నాడో he was involved in frequent wars with Belgium. ఎందుకంటే his dream was to conquer Belgium. ఇది తర్వాత ఫ్రాన్స్ కిందకు వస్తుంది. అది ఏంటి అనేది కూడా ఈ రోజు స్టోరీలోనే చూద్దాము. సో లూయి 14 was occupied in frequent wars with Belgium. His dream was to conquer Belgium, but he was not successful. అయితే దీని అవుట్కమ్ ఏంటి అంటే war expenditure was very high. అందుకనే it was one of the factors for creating economic crisis. ఇంకోటి ఏంటి అంటే లూయి 15 ఈయన కూడా he was involved in 7 years war. మనకి మోడర్న్ ఇండియా హిస్టరీ చెప్పినప్పుడు కూడా చెప్పాను మీకు ఈ పాయింట్. ఈ 7 years వార్ అనేది ఎక్కడ బ్రేక్అవుట్ అయింది అంటే యూరోప్ లో. ఎందుకంటే ఆధిపత్య పోరు ఎవరి మధ్యలో అంటే ఇంగ్లాండ్ కి ఫ్రాన్స్ కి మధ్యలో. అండ్ ఇట్ గాట్ స్ప్రెడెడ్ టు అమెరికా అండ్ ఇట్ గాట్ స్ప్రెడెడ్ టు ఇండియా ఆల్సో. ఇక్కడ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ కి కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఆ టైం పీరియడ్ లో రాజు ఎవరు అంటే లూయి 15. మరి 7 years వార్ లో ఇంగ్లాండ్ గెలిచిందా ఫ్రాన్స్ గెలిచిందా అంటే ఖచ్చితంగా ఇంగ్లాండే గెలిచింది. ఫ్రాన్స్ గాట్ డిఫీటెడ్. మరి దీని అవుట్కమ్ ఏంటి అంటే high war expenditure. So frequent battles మూలంగా there was high war expenditure and added to this lavish lifestyle of Bourbon dynasty rulers also complemented this economic crisis. అంటే వాళ్ళ లైవ్లీహుడ్ కానీ ఒక లావిష్ లైఫ్ స్టైల్ కానీ దాని మూలంగా కూడా పెద్ద ఎత్తున డబ్బులు అనేవి ఖర్చు పెట్టే వాళ్ళు అనమాట. ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద ఎకనామిక్ క్రైసిస్. ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాము. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1789 నుండి 1815 వరకు. మరి ఆ టైం పీరియడ్ లో బౌర్బన్ డైనాసిటీ వాజ్ రూలింగ్ అండ్ వీ హ్యావ్ అండర్స్టూడ్ హౌ ద సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 classes, the privileged class and unprivileged class. The unprivileged class people were more in number but they were enjoying less privileges and there was a social discrimination in the society and there was discrimination in the estate general also. There was judicial anarchy and economic crisis కూడా రావడం జరిగింది. దానికి రీజన్స్ ఫ్రీక్వెంట్ బ్యాటిల్స్ విత్ బెల్జియం గానీ 7 years వార్ గానీ అండ్ లావిష్ లైఫ్ స్టైల్ ఆఫ్ బౌర్బన్ డైనాసిటీ రూలర్స్. ఇవన్నీ జరుగుతున్న టైం పీరియడ్ లో ఏం జరిగింది అంటే ఇక్కడ మనం చూసుకోండి ఒకసారి. ఫస్ట్ ఎస్టేట్ అండ్ థర్డ్ ఎస్టేట్ అండ్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఎస్టేట్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ జరిగేటప్పుడు ఈ థర్డ్ ఎస్టేట్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ దే హ్యావ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఎస్టేట్ జనరల్, దే హ్యావ్ వాక్డ్ అవుట్ ఫ్రమ్ ద ఎస్టేట్ జనరల్ అండ్ దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ నేషనల్ అసెంబ్లీ.
అండ్ అంతేకాకుండా వర్సాయ్ అనే ప్లేస్ లో, ఇది ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్, వర్సై అనే ప్లేస్ లో దే ఆల్ గ్యాదర్డ్. ఎవరు? ఈ థర్డ్ ఎస్టేట్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వాళ్ళని వాళ్ళు నేషనల్ అసెంబ్లీగా డిక్లేర్ చేసుకుంటూ ఎస్టేట్ జనరల్ ని బహిష్కరించి దే గ్యాదర్డ్ ఎట్ అ ప్లేస్ కాల్డ్ వర్సై. ఇట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ యాజ్ వర్సై. అండ్ ఇక్కడ గ్యాదర్ అయ్యారు అంటే అట్ అ టెన్నిస్ కోర్ట్ గ్యాదర్ అయ్యి ఏం చేశారు అంటే దే కేమ్ అప్ విత్ 2 డిమాండ్స్. ఏంటి అంటే taxes have to be imposed on the privileged class people. This is one demand. And National Assembly should not be suspended until the making of new constitution అని డిమాండ్స్ చేయడం జరిగింది. అండ్ ఆ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళు ఓత్ కూడా తీసుకుని రావడం జరిగింది ఇదే పేరుతోని. అండ్ దాన్ని పాపులర్ గా ఏం పిలుస్తారంటే టెన్నిస్ కోర్ట్ ఓత్ అని పిలుస్తారు. సో ఎప్పుడైతే భయంకరమైన డిస్క్రిమినేషన్స్ ఉన్నాయో, ఎప్పుడైతే సోషల్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వడం జరిగిందో, ఎకనామికల్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వడం జరిగిందో ఫ్రాన్స్ లో, ఈ థర్డ్ ఎస్టేట్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్, ఎందుకంటే మెజారిటీ పాపులేషన్ సొసైటీలో వాళ్ళే రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఆ ఎస్టేట్ జనరల్ ని బాయ్కాట్ చేసి వాళ్ళని వాళ్ళు నేషనల్ అసెంబ్లీగా డిక్లేర్ చేసుకుని టెన్నిస్ కోర్ట్, ఒక వర్సాయ్ అనే ప్రాంతంలో టెన్నిస్ కోర్ట్ లో అసెంబ్లీ అయ్యి దే మేడ్ దిస్ డిమాండ్స్ అండ్ దే హ్యావ్ కెప్ట్ అప్. అంటే వాళ్ళకు ప్రామిస్, ఒక ఓత్ కూడా తీసుకుని రావడం జరిగింది. దాన్నే పాపులర్ గా టెన్నిస్ కోర్ట్ ఓత్ అని పిలవాలి. అండ్ ఇవన్నీ దీని తర్వాత ఏం జరిగింది అంటే ఇవన్నీ అక్కడ అంటే ఒక సోషల్ ఆర్డర్ డిస్టర్బ్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ క్రైసిస్ రావడం జరిగింది, ఎకనామికల్ క్రైసిస్ రావడం జరిగింది. ఇవన్నీ జరగంగా ఆ టైం పీరియడ్ లో ఇంకో డెవలప్మెంట్ ఏంటి అంటే ఇక్కడ సివియర్ వింటర్ అనేది రావడం జరిగింది అనమాట. సివియర్ వింటర్ కండిషన్స్ రావడం జరిగింది. ఆ సివియర్ వింటర్ కండిషన్స్ మూలంగా హార్వెస్ట్, అగ్రికల్చర్ బాగా ఇంపాక్ట్ అయింది. దేర్ వాజ్ అ పువర్ హార్వెస్ట్. మరి దాని అవుట్కమ్ ఏంటి అంటే అక్కడ బ్రెడ్ బాగా కన్సూమ్ చేస్తారు, పండ్లు కానీ బ్రెడ్లు కానీ. కాబట్టి ద ప్రైజెస్ ఆఫ్ ద బ్రెడ్ వెంట్ అప్. ఇన్ఫ్లేషన్ వచ్చేసింది, ప్రైజెస్ ఆఫ్ ద బ్రెడ్ వెంట్ అప్, గాట్ ఎన్హాన్స్డ్, and public did not have enough money. Already the region was in severe economic crisis. We have understood the factors also. They were in a helpless situation, and the angry mob came on the streets, particularly people who were suffering out of hunger. ఎవరైతే వీళ్ళు బాగా బాధ చెందుతున్నారో దే కేమ్ ఆన్ ద స్ట్రీట్స్. అండ్ ఇక్కడ ఒక డెవలప్మెంట్ గురించి చెప్తాను మీకు. ఇదేంటంటే 14th July 1791 పర్టికులర్ గా విమెన్, thousands of women, they have assembled at a place and they have seized Fort of Basel. ఇప్పుడు ముగల్స్ కి రెడ్ ఫోర్ట్ ఎట్లానో, నిజామ్స్ కి ఇక్కడ చౌమహల్లా ప్యాలెస్ ఎట్లానో హైదరాబాద్ లో, నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. అట్లా వాళ్ళ డైనాసిటీ రూల్ కి ఒక చిహ్నం అన్నమాట. ఏంటి అంటే ఫోర్ట్ ఆఫ్ బాసెల్ ఫ్రాన్స్ లో. ఇట్ వాజ్ లైక్ అ రాయల్ సింబల్ ఫర్ ద బర్బన్ డైనాసిటీ అండ్ దట్ ఫోర్ట్ వాజ్ క్యాప్చర్డ్. అంతేకాకుండా ఈ విమెన్ అందరూ ఆ సీజ్ ని, ఎప్పుడైతే ఫోర్ట్ ని సీజ్ చేయడం జరిగిందో అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది అనమాట. అండ్ ఈ విధమైన యాక్టివిటీ ఇట్ గాట్ స్ప్రెడెడ్ టు అదర్ రీజన్స్ ఆఫ్ ఫ్రాన్స్ అండ్ యాంగ్రీ మాబ్ వర్ సీన్ క్యాప్చరింగ్ డిఫరెంట్ ఫోర్ట్స్. అంతేకాకుండా ఆ ఫోర్ట్స్ లో ఉన్న పొలిటికల్ ప్రిజనర్స్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రిజనర్స్ తోని ఒక సపరేట్ ఆర్మీ, ఆ పొలిటికల్ ప్రిజనర్స్ తోని ఒక సపరేట్ ఆర్మీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పర్టికులర్ గా ఎవరి లీడర్షిప్ లో అంటే లఫాయత్ అనే పర్సన్, he led the army anamata, and that army fought against the Bourbon forces. ఎప్పుడైతే భయంకరమైన డిస్క్రిమినేషన్ ఉందో, ఎప్పుడైతే భయంకరమైన డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, ఎస్టేట్ జనరల్, థర్డ్ ఎస్టేట్ జనరల్ కి సంబంధించిన వాళ్ళు నేషనల్ అసెంబ్లీగా డిక్లేర్ చేసి ఒక ఓత్ అనేది తీసుకుని రావడం జరిగింది. దాని తర్వాత ఇట్ వాస్ ఫాలోడ్ బై సివియర్ వింటర్ కండిషన్స్. దాని మూలంగా హార్వెస్ట్ అనేది అంత బాగా రావడం జరగలేదు. ఇట్ వాస్ అ పూర్ హార్వెస్ట్. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ the prices of the bread also got soared up and the people did not have enough food to eat. The angry mob came on the streets. Particularly there was an incident 14th of July 1791.
ఆ రోజున thousands of women have gathered at one place and they have seized the fort of Basel. It was like a royal emblem to the Bourbon dynasty rulers and చెప్పుకోవాలి. And this activity got spreaded. This kind of activity got spreaded to other regions of France. We can see the angry mob they capturing different forts related to Bourbon dynasty rulers, and they have released the political prisoners also, and a separate army was established under the leadership of Lafayette, which fought against the Bourbon forces. Series of battles were fought, and in which series of battles fight చేసినాక Bourbon forces defeat అవ్వడం జరిగింది. అప్పుడు ఎవరు రూలర్ అంటే లూయి 16 was the ruler, and ఈయనకి వేరే మార్గం దొరకక, వేరే ఆప్షన్ లేక he recognized the National Assembly. బాగా గుర్తుంచుకోవాలి. సో బర్బన్ డైనాసిటీ రూల్ ఇప్పటి వరకు ఉండింది. ఇప్పుడు నేషనల్ అసెంబ్లీ రూల్ స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్రాన్స్ లో. అదే పాయింట్ మనం రాసుకుందాం. నేషనల్ అసెంబ్లీ. నేషనల్ అసెంబ్లీ రూల్ అని రాస్తాను ఇక్కడ. బాగా గుర్తుంచుకోవాలి. ఈ క్రోనాలజీ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట దీనిపైన. నేషనల్ అసెంబ్లీ రూల్ కానీ, నేషనల్ కన్వెన్షన్ రూల్ కానీ, మన నెపోలియన్ యాజ్ అ ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఫ్రాన్స్ కానీ, ఆర్ నెపోలియన్ యాజ్ అ మొనార్క్ కానీ, అట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఉన్నాయి అనమాట. లేకపోతే ద రీజన్స్ దట్ లెడ్ టు ద అవుట్ బ్రేక్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను అన్ని క్రోనాలజికల్ ఆర్డర్లో చెప్తున్నాను. సో ఆఫ్టర్ గెటింగ్ డిఫీటెడ్, ఆఫ్టర్ ద బర్బన్ ఫోర్సెస్ వర్ డిఫీటెడ్, ఈ నేషనల్ అసెంబ్లీ క్రియేట్ చేసిన ఆర్మీ ఏదైతే బర్బన్ డైనాసిటీకి సంబంధించిన ఫోర్సెస్ ని డిఫీట్ చేయడం జరిగింది. దాని తర్వాత లూయి 16 హ్యాస్ రికగ్నైజ్ నేషనల్ అసెంబ్లీ అండ్ ద నేషనల్ అసెంబ్లీ రూల్ హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పాను. సో ఇక్కడ ఏమైందంటే ద మొనార్కీ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. ఫ్రాన్స్ వాజ్ మేడ్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. మరి లూయి 16 ని ఏం చేశారు అంటే he was made as the executive, and the National Assembly, this National Assembly itself functioned as the constituent assembly, and it drafted the first constitution, and it drafted the first constitution for France. ఫ్రాన్స్ కి కాన్స్టిట్యూషన్ అనేది రాయడం జరిగింది. అది ఎవరు ఘనత అంటే నేషనల్ అసెంబ్లీ రూలర్సే. అండ్ వీళ్ళు ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ని తీసుకుని రావడం జరిగిందో పీపుల్ కి కూడా రైట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరిగింది. వాటిని పర్టికులర్ గా లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. So the rights were declared for the people, particularly liberty, equality and fraternity. This is considered as the slogan for French Revolution. అది ఇది ఫ్రాన్స్ ని వేరే దేశాలనే కాదు చాలా నేషన్స్ ని ఇన్స్పైర్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ ప్రియాంబుల్ లో కూడా మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఈ స్లోగన్ ని ఇన్స్పైర్ అయ్యే ఈ 3 టర్మ్స్ కూడా మన ప్రియాంబుల్ లో రాయడం జరిగింది అనమాట. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. సో France was made as a constitutional monarchy. Louis 16 was made as the executive. ఎవరైతే అప్పటిదాకా క్రౌన్ ఉందో క్రౌన్ was made as the executive. And the National Assembly itself became the constituent assembly and drafted the first constitution for the France. The rights were declared to the people, particularly liberty, equality and fraternity was given to the people. And అంతేకాకుండా ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే కొత్తగా వచ్చిన ఈ సిస్టమ్ ఏదైతే ఉందో they started appointing the priests to the churches. మరి అప్పటిదాకా ప్రీస్ట్ ని ఎవరు అపాయింట్ చేసేవాళ్ళు అంటే మన అందరికీ తెలిసిందే, పోప్ యూస్ టు అపాయింట్ ద ప్రీస్ట్. ఇప్పుడు ద స్టేట్ స్టార్టెడ్ టు అపాయింట్ ద ప్రీస్ట్. ఇంతకు ముందు ద పోప్ యూస్ టు అపాయింట్ ద ప్రీస్ట్. ఎప్పుడైతే స్టేట్ ఇంటర్ఫియర్ అవ్వడం జరిగిందో రిలీజియస్ మ్యాటర్స్ లో, పోప్ డీరికగ్నైజ్ ద ప్రీస్ట్ దట్ వర్ అపాయింటెడ్ బై ద స్టేట్. And state de-recognized the priests that were appointed by the Pope. And lot of confusion అనేది ఏర్పడడం జరిగింది ఫ్రాన్స్ లో. మళ్ళీ ఇంకోసారి there was a religious anarchy అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఎవరు నిజమైన ప్రీస్ట్ అనేది పబ్లిక్ అర్థం కాలేదు. స్టేట్ అపాయింట్ చేసిన ప్రీస్ట్ ని పోప్ డీరికగ్నైజ్ చేయడం జరిగింది. పోప్ అపాయింట్ చేసిన ప్రీస్ట్ నేమో స్టేట్ డీరికగ్నైజ్ చేయడం జరిగింది. సో ద స్టేట్ స్టార్టెడ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద రిలీజియస్ అఫైర్స్ ఆర్ ద క్రిస్టియానిటీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇవన్నీ జరిగినాక నెక్స్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అంటే దిస్ వాజ్ ఫాలోడ్ బై
జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఫ్రాన్స్ లో ఎలక్షన్స్ రావడం జరిగింది. ఆ ఎలక్షన్స్ లో జనరల్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. దేనికి అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీకి. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీకి జనరల్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద అంటే ఇక్కడ ఒక 3 పొలిటికల్ పార్టీస్ చాలా సీట్లు విన్ అయ్యాయి అని చెప్పుకోవాలి. అవి ఏంటి అంటే ఫ్యూలెంట్ పార్టీ, జెరోండిస్ పార్టీ, జకోబియన్ పార్టీ. ఈ 3 పార్టీస్ కూడా విక్టోరియస్ అవ్వడం జరిగింది. మరి గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేశారు అంటే ఫ్యూలెంట్ పార్టీ వన్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ అండ్ ఇట్ ఫార్మ్ ద గవర్నమెంట్. అండ్ రెస్ట్ ఆఫ్ ద పార్టీస్, ద ఇంపార్టెంట్ పార్టీస్ వర్ జెరోండిస్ పార్టీ అండ్ జకోబియన్ పార్టీ. ఇక్కడ నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా. అదేంటి అంటే ఫ్యూలెంట్ పార్టీ పీపుల్ దే వాంటెడ్ ద కంటిన్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. దాన్ని అట్లనే కంటిన్యూ చేద్దామని వీళ్ళ ఆలోచన. వీళ్ళిద్దరు ఆలోచన ఏంటి అంటే జెరోండిస్ట్ కానీ జకోబియన్ పార్టీస్ కానీ వీళ్ళు దే వాంటెడ్ ఫ్రాన్స్ టు బికమ్ అ రిపబ్లిక్. ఇది ఐడియాలజికల్ డిఫరెన్స్ ఈ పార్టీస్ మధ్యలో. ద ఫ్యూలెంట్ పార్టీ దట్ వన్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ అండ్ ఫార్మ్ ద గవర్నమెంట్, ఇట్ వాంటెడ్ ద కాన్స్టిట్యూషనల్ మొనార్కీ టు బి కంటిన్యూడ్. వెరాస్ ద అదర్ 2 parties, Girondist party and Jacobian party, they wanted France to become a republic. They wanted the end of constitutional monarchy also. Monarchy end అయిపోయింది, కాన్స్టిట్యూషనల్ మొనార్కీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొత్త ఆలోచన ఏంటి అంటే ఫ్రాన్స్ ని రిపబ్లిక్ చేద్దామని. అది ఎవరు ఆలోచన? జెరోండిస్ట్ అండ్ జకోబియన్స్. మరి వీళ్ళిద్దరిలో డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాదిరిగానే ఇక్కడ జెరోండిస్ట్ ఏమో దేవర్ మోడరేట్స్ అండ్ జకోబియన్స్ ఏమో దేవర్ ఎక్స్ట్రీమిస్ట్. These people were the moderates and these people were extremists. So the legislative assembly అనేది ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అయింది. నేషనల్ అసెంబ్లీ అనేది ఎండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ రూల్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో 2 బిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ 2 బిల్స్ పేర్లు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ ఎమిగ్రెంట్స్. ఎమిగ్రేషన్ అంటే మన దేశం నుండి వేరే దేశంకి పోవడం. ఓకే, ఆ దేశంలో ఇమిగ్రేషన్ గా కన్సిడర్ చేస్తారు అది. ఓకే, సో ద లా ఆఫ్ ఎమిగ్రెంట్స్ అంటే ఇది ఎవరైతే ఫ్రాన్స్ ని వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళపైన తీసుకొచ్చిన లా. అదేంటి అనేది కూడా చెప్తాను ఇక్కడ. ఇక్కడ రెండోది ఏంటి అంటే లా ఆఫ్ డ్యూరింగ్ క్లర్జీ. క్లర్జీ అంటే ప్రీస్ట్, డ్యూరింగ్ క్లర్జీ అంటే ద ప్రీస్ట్ అపాయింటెడ్ బై ద స్టేట్. వాళ్ళ కోసం కూడా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకుని రావడం జరిగింది. అయితే ఇవి 2 కూడా కాంట్రవర్షియల్ బిల్స్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మళ్ళీ దీని తర్వాత కూడా ప్రొటెస్ట్ అవ్వడం జరిగింది. అది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫైనల్లీ ఇట్ స్టార్టెడ్ టు ఫంక్షన్. ఎలక్షన్స్ అయిపోయినాయి, గవర్నమెంట్ ఫామ్ అయింది. ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 2 బిల్స్ వర్ ప్రొడ్యూస్, లా ఆఫ్ ఎమిగ్రెంట్స్ అండ్ లా ఆఫ్ డ్యూరింగ్ క్లర్జీ. అయితే ఇక్కడ వాట్ ఈస్ దిస్ లా ఆఫ్ ఎమిగ్రెంట్స్ అని చూసినట్టయితే ఎవరైతే బర్బన్ డైనాస్టీకి విపరీతమైన హార్డ్ కోర్ సపోర్టర్స్ గా ఉన్నారో ఇంతకు ముందు, ఎప్పుడైతే ఫ్రెంచ్ రెవల్యూషన్ అవుట్ బ్రేక్ అయిందో వాళ్ళు వేరే నేషన్స్ కి వెళ్ళిపోయి వలసై అక్కడ షెల్టర్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇమీడియట్ గా దే హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ టు ద ఫ్రాన్స్ అండ్ రికగ్నైజ్ ద న్యూ గవర్నమెంట్ అండ్ ద న్యూ సిస్టమ్. అదర్వైజ్ దే షల్ బి పనిష్డ్ అండ్ దేర్ ప్రాపర్టీస్ షల్ బి కాన్ఫిస్కేటెడ్. వాళ్ళు పనిష్మెంట్ కి లోన్ అవుతారు, లేకపోతే అంతేకాకుండా వాళ్ళ ప్రాపర్టీస్ ని కూడా జప్తు చేసుకోవడం జరుగుతుంది అనే తీసుకొచ్చిన లానే లా ఆఫ్ ఇమిగ్రెంట్స్. ఇది ఎవరిపైన పర్టికులర్లీ ద సపోర్టర్స్ అంటే ల్యాండ్ లార్డ్స్ కానీ ప్రీస్ట్ కానీ ఎవరైతే ఇంతకు ముందు బర్బన్ డైనాస్టీకి ఒక ఫెనటిక్స్ భయంకరమైన వీరాభిమానులుగా ఉన్నారో, చాలా లాయల్ గా ఉన్నారో వాళ్ళపైన తీసుకొచ్చిన లా అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే లా ఆఫ్ డ్యూరింగ్ క్లర్జీ. అయితే ఇక్కడ క్లర్జీ అంటే ప్రీస్ట్ అండ్ డ్యూరింగ్ క్లర్జీ అంటే ద ప్రీస్ట్ అపాయింటెడ్ బై ద స్టేట్. ఇక్కడ ప్రీస్ట్లను కూడా 2 విధాలుగా కేటగరైజ్ చేయడం జరిగింది అనమాట. డ్యూరింగ్ క్లర్జీ అండ్ నాన్ డ్యూరింగ్ క్లర్జీ. డ్యూరింగ్ అంటే అపాయింటెడ్ బై ద స్టేట్, నాన్ డ్యూరింగ్ ఏమో అపాయింటెడ్ బై ద పోప్. సో అకార్డింగ్ టు దిస్ లా
ఈ నాన్ జ్యూరింగ్ క్లర్జీస్ ఎవరైతే ఉన్నారో, సరే ప్రీస్ట్లని పోప్ అపాయింట్ చేస్తే చేశాడు. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరైతే పోప్ ద్వారా అపాయింట్ అవ్వడం జరిగిందో మీరందరూ కూడా యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే స్టేట్ ని రికగ్నైజ్ చేయాలి, ఈ స్టేట్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కూడా రికగ్నైజ్ చేయాలి. లేకపోతే యూ విల్ ఆల్సో ఫేస్ ద పనిష్మెంట్స్ అండ్ యువర్ ప్రాపర్టీస్ షల్ ఆల్సో బి కాన్ఫిస్కేటెడ్. దట్ ఈస్ ద సెకండ్ లా. మరి ఇవి ఎప్పుడైతే బిల్స్ రూపంలో ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగిందో, సిన్స్ ఇప్పటిదాకా మనకి ఏ సెటప్ ఉంది ఇక్కడ, కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. సో బిల్స్ ఎప్పుడైతే రిజల్యూషన్స్ గా అక్కడ ప్రవేశపెట్టడం జరిగిందో, ఫైనల్ గా డిస్కషన్స్ కానీ ఓటింగ్స్ కానీ జరిగిపోయినాయి దానిపైన. ఇట్ నీడెడ్ అసెంట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. మరి ఇంతకు ముందు మనం చూసినట్టు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఎవరు? లూయి 16. ఆయన ఏం చేశాడంటే ఈ రెండు బిల్స్ ని లూయి 16 he vetoed this. అంటే ఆయన అసెంట్ ఇవ్వడం జరగలేదు. ఓకే, సో he vetoed these two bills. ఆయన his role was to sign. ఆయన సైన్ చేసినాక యాక్సెప్టెన్స్ తర్వాతనే యాక్ట్ అవుతాయి అన్నమాట. ఇది అప్పుడు ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయి. కానీ when they were given for the assent of the executive, Louis 16, the executive, had vetoed these two bills. Malla people were not happy with this attitude of the Louis 16 and they were very angry, and the angry mob once again came on the streets. This time అంతే, ఈసారి స్ట్రీట్స్ పైనకి వచ్చి డైరెక్ట్ గా ఎక్కడైతే లూయి 16 బస ఆయన ఫోర్ట్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసి అదే లూయి 16 ని ఒక ప్రిజనర్ లాగా తీసుకుని వెళ్ళడం జరిగింది. దిస్ పర్సన్ వాజ్ ఇంప్రిజన్డ్. ఎవరు? లూయి 16. సో మళ్ళీ ఇంకోసారి ప్రొటెస్ట్ అనేది అవుట్ బ్రేక్ అయింది అనమాట. అప్పటిదాకా కొంచెం చల్లబడింది, తర్వాత మళ్ళీ కూడా ప్రొటెస్ట్ అనేది అవుట్ బ్రేక్ అవడం జరిగింది. అయితే ఇక్కడ ఎప్పుడైతే మళ్ళా ఫ్రాన్స్ లో పీపుల్ కేమ్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ దే పార్టిసిపేటెడ్ ఇన్ ద రెవల్యూషన్, అండ్ దిస్ లెడ్ టు ద ఇంప్రిజన్మెంట్ ఆఫ్ లూయి 16. ఇమీడియట్ నేబరింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆస్ట్రియా కానీ ప్రష్యా కానీ, ఈ విండ్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ వాళ్ళ దేశాలకు కూడా వెళ్తాయి అనే ఫియర్ ఆ నేషన్స్ కి రావడం జరిగింది. దాన్ని కొరకే ఒక కోalition ఆఫ్ కంట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాన్నే మనం ఏం పిలుచుకోవాలి అంటే ఇక్కడ ద ఫస్ట్ కోalition. దాన్నే మనం ఇక్కడ ఏమని పిలుచుకోవాలంటే ద ఫస్ట్ కోalition అని పిలుచుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక ఫస్ట్ కోalition అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఎవరెవరు ఆ కంట్రీస్ లో కోalition అంటే ఆస్ట్రియా అండ్ ప్రష్యా. ప్రష్యా ఇస్ వన్ ఆఫ్ ద కింగ్డమ్స్ ఇన్ జర్మనీ. జర్మనీలో చాలా కింగ్డమ్స్ ఉండేవి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ప్రష్యా. ఇటలీలో కూడా చాలా కింగ్డమ్స్ ఉండేవి. మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్ సార్డినియా. అది మనకి రానున్న చాప్టర్స్ లో మన ఆ రిఫరెన్స్ కూడా వస్తుంది ఇక్కడ. సో ఎప్పుడైతే ఆస్ట్రియా అండ్ ప్రష్యా కోalition ఫామ్ అవడం జరిగిందో, అప్పుడున్న జకోబియన్స్ వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ కాబట్టి దే వర్ వెరీ పాపులర్ అమాంగ్ ద మాసెస్. అప్పుడున్న జకోబియన్స్ దే ఎస్టాబ్లిష్డ్ అన్ ఆర్మీ టు ఫైట్ అగేన్స్ట్ దిస్ ఫస్ట్ కోalition ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ దట్ వాస్ క్రియేటెడ్ to fight against the France and to stop the winds of French Revolution getting spreaded to other nations, particularly to the immediate neighboring nations. Ee first coalition country toni fight cheyadaniki Jacobians have established an army, and Jacobians have defeated this first coalition of nations. And dan tarvata they have taken entire power into their hands. Evaru? Jacobian party. So appadaka legislative assembly rule undindi. ఫ్యూలెంట్ పార్టీయే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత పార్టీస్ మధ్యలో పొలిటికల్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కూడా ఉండడం జరిగింది. అయితే ఇది ఇక్కడ ఈ పాయింట్ లో జకోబియన్స్ హ్యావ్ టేకెన్ ఎంటైర్ పవర్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. ఎప్పుడు? ఆఫ్టర్ డిఫీటింగ్ ద ఫస్ట్ కోalition ఆఫ్ యూరోపియన్ కంట్రీస్. ఏవి? ఆస్ట్రియా అండ్ ప్రష్యా. కింగ్డమ్స్ అని పిలుచుకుందాం ఆ టైంలో, ఇవి కింగ్డమ్స్ కాబట్టి. అయితే ఇప్పుడు ఫైనల్లీ Jacobians have taken power into their hands and they started national convention rule. చూడండి ఎన్ని అప్స్ అండ్ డౌన్స్. నేషనల్ కన్వెన్షన్ రూల్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట ఇక్కడ ఫ్రాన్స్ లో. ఈ రూల్ కోసమే ఈ ఫ్రాన్స్ ని ఎవరు రూల్ చేస్తారు అంటే ఆ కమిటీ ఆఫ్ మెంబర్స్. ఒక కమిటీ రూల్ చేయడం జరుగుతుంది ఫ్రాన్స్ ని. ఆ కమిటీలో ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు అంటే రాబ్స్పియర్,
Herbert, Danton, Marathon, and others. So these were the people, important people in the committee that was created to rule the France under National Convention rule. And this person, Robespierre, acted as the head of this committee or head of the France. So he was also Jacobian. అండ్ ఈ కమిటీ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో, ఎప్పుడైతే నేషనల్ కన్వెన్షన్ రూల్ స్టార్ట్ అవ్వడం జరిగిందో, అప్పుడున్న కాన్స్టిట్యూషనల్ మొనార్కీ వాజ్ ఎండెడ్. కంప్లీట్ గా ఎండ్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ లేదు, ఏం లేదన్నమాట. కింగ్ లేదు, ఏం లేదు. ఈ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అనేది సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఆ టైంలో రూలర్ ఎవరు? లూయి 16. ఆయన ఏం చేశారు అంటే హీ వాజ్ గిల్లటిన్డ్. అదేంటి అంటే మీరు సినిమాలో కూడా చూసే ఉంటారు, ఒక పెద్ద మెషినరీ ఉంటుంది, మనిషి తల ఆ మెషినరీ ఆ పెద్ద నైఫ్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ తలని అక్కడ పెడితే బాడీ నుండి హెడ్ ని సపరేట్ చేసే మెషిన్ అనమాట. సో హీ వాజ్ గిల్లెటెడ్. ఎవరు? లూయి 16. అండ్ దీని తర్వాత ఈ జకోబియన్స్ దే ప్రమోటెడ్ కంప్లీట్ ఏథిజం అనమాట. దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాదు. సో ద చర్చెస్ వర్ ఆల్సో షట్ డౌన్. అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద చర్చెస్, ఏవైతే చర్చ్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయో దట్ వర్ ఆల్సో టేకెన్ బై ద స్టేట్. ఇక్కడ పీపుల్ వర్ నాట్ హ్యాపీ విత్ ద బిహేవియర్ ఆఫ్ ద జకోబియన్స్. ఎప్పుడైతే పవర్ ని వాళ్ళ చేతిలోకి తీసుకుని రావడం జరిగిందో, కాన్స్టిట్యూషనల్ మొనార్కీని కంప్లీట్ గా సస్పెండ్ చేసి అప్పుడున్న రాజైన లూయి 16 ని హీ వాజ్ గిల్లిటెడ్. అండ్ అంతేకాకుండా చర్చెస్ వర్ ఆల్సో షట్ డౌన్ బికాస్ దే ప్రమోటెడ్ ఎక్స్ట్రీమ్ ఏథిజం, కంప్లీట్ ఏథిజం. ద ప్రాపర్టీస్ ఆఫ్ ద చర్చెస్ వర్ ఆల్సో కాన్ఫిస్కేటెడ్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పీపుల్ ఆఫ్ ద ఫ్రాన్స్, పాపం పీపుల్ ఆఫ్ ద ఫ్రాన్స్, దే వాంటెడ్ ద ఎండ్ ఆఫ్ మొనార్కీ బట్ నాట్ ఎండ్ ఆఫ్ మొనార్క్. మొనార్కీని చేంజ్ చేసి రీఫార్మ్స్ కోరుకున్నారు, మొనార్క్ని చంపేయమని ఎప్పుడు అడగలేదు. They wanted the domination of the church to be ended, but not the end of the church. కానీ ఇక్కడ జకోబియన్స్ ఎప్పుడైతే పవర్లోకి రావడం జరిగిందో, they have ended the monarch and they have completely ended the churches also. People were not at all happy with this Jacobean behavior. Once again, the people were angry and they came on the streets, and completely there was law and order crisis in France. అయితే టు రిస్టోర్ దిస్ లా అండ్ ఆర్డర్, బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ ఆఫ్ ద నేషనల్ కన్వెన్షన్, రాబ్స్పియర్ హీ కేమ్ అప్ విత్ రెయిన్ ఆఫ్ టెర్రర్. అదొక పాలసీ అన్నమాట. రెయిన్ ఆఫ్ టెర్రర్ అంటే భయాన్ని చూపించి ఒక లా అండ్ ఆర్డర్ ని మళ్ళా రిస్టోర్ చేయడము. హీ పాస్డ్ స్ట్రిక్ట్ డైరెక్షన్స్. ఏమని? ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో ఈ ప్రొటెస్ట్ కి, ఎవరైతే దీన్ని ప్రొటెస్ట్లని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి కోర్ట్స్ కి పంపించాలి, ట్రైబ్యునల్స్ కి పంపించి దే షుడ్ బి గిలిటిన్డ్. వాళ్ళని కూడా చాలా మందిని కూడా చంపేయడం జరిగింది అనమాట. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఫ్రాన్స్ లో మళ్ళీ ఒకసారి యూరోపియన్ నేషన్స్ కి భయం పుట్టిందనమాట. సో దిస్ లెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెకండ్ కోalition ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ టు ఫైట్ అగేన్స్ట్ ఫ్రాన్స్. ఈసారి ఏ కంట్రీస్ ఉన్నాయి అంటే ఆస్ట్రియా, రష్యా, ఇంగ్లాండ్, హోలండ్, స్పెయిన్, సార్డినియా. ఇందాక నేను చెప్పినట్టు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కింగ్డమ్స్ ఇన్ ఇటలీ. So these countries have formed a coalition to fight against the France because they did not want this winds of French Revolution spreading to their countries. మరి ఇక్కడ ఏం జరిగింది అంటే సిరీస్ ఆఫ్ బ్యాటిల్స్ వర్ ఫాట్. ఇక్కడ మనం చూసినట్టయితే ఆస్ట్రియా అండ్ ఇంగ్లాండ్ ఇన్ అ లేటర్ పీరియడ్ దే స్టెప్డ్ అవుట్ ఫ్రమ్ దిస్ కోalition, బయటకు రావడం జరిగింది. స్పెయిన్, సార్డినియా and Prussia were defeated by the French army. And what happened to Holland? Holland was conquered by France.
So this is the outcome of second coalition of countries. This also has failed. ఇంతకుముందు ఫస్ట్ coalition of countries has failed. సెకండ్ కోalition ఆఫ్ కంట్రీస్ ఆల్సో హ్యాస్ ఫెయిల్డ్. దానికి పెద్ద జట్కా ఏంటి అంటే స్ట్రాంగ్ కింగ్డమ్స్ అయిన ఆస్ట్రియా కానీ ఇంగ్లాండ్ కానీ వెనుకకి వెళ్ళిపోవడము. తర్వాత ఉన్న స్పెయిన్ ని కానీ సార్డినియాని కానీ ప్రషాని కానీ ఫ్రెంచ్ ఆర్మీ డిఫీట్ చేయడం జరిగింది, హాలాండ్ ని కాంకర్ చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే మళ్ళీ ఇంటర్నేషనల్లీ ఈ సెకండ్ కోalition ఎప్పుడైతే ఎండ్ అయిందో, ఇంటర్నల్లీ డిస్టర్బెన్సెస్ అనేవి ఎప్పుడైతే ఆగిపోవడం జరిగిందో, లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే రిస్టోర్ అవడం జరిగిందో, అప్పుడు ఫ్రాన్స్ ని ఒక సెకండ్ ఫ్రాన్స్ కి ఒక సెకండ్ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఏమో ఫ్రేమ్ చేసింది నేషనలిజం, సెకండ్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది నేషనల్ కన్వెన్షన్, అండ్ ఫ్రాన్స్ వాజ్ మేడ్ యాజ్ రిపబ్లిక్. అంతేకాకుండా బైకామరల్ లెజిస్లేచర్ కూడా స్టార్ట్ అవడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫ్రెంచ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ లాంగ్వేజ్. ఒక నేషనల్ క్యాలెండర్ అనేది కూడా స్టార్ట్ అవడం జరిగింది. సో ఇవన్నీ రిఫార్మ్స్ తీసుకొచ్చింది నేషనల్ కన్వెన్షన్. ఒక అబ్సల్యూట్ మొనార్కీ నుండి కాన్స్టిట్యూషనల్ మొనార్కీ చేయడం జరిగింది నేషనల్ అసెంబ్లీలో. నేషనల్ అసెంబ్లీ తర్వాత మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ రూల్ అయింది, దాని తర్వాత నేషనల్ కన్వెన్షన్ రూల్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. అప్పుడున్న కాన్స్టిట్యూషనల్ మొనార్కీని రిపబ్లిక్ గా ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. రెండోసారి మళ్ళీ కాన్స్టిట్యూషన్ ని రాయడం జరిగింది. అండ్ బైకామరల్ లెజిస్లేచర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఫ్రెంచ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ లాంగ్వేజ్. నేషనల్ క్యాలెండర్ వాజ్ ఆల్సో డిజైన్డ్. దాని తర్వాత ఇదే నేషనల్ కన్వెన్షన్ కి సంబంధించిన జకోబియన్స్ దే హ్యావ్ క్రియేటెడ్ a directory. ఇంతకుముందు ఒక కమిటీ ఉండేది, ఇప్పుడేమో డైరెక్టరీ. దే హ్యావ్ క్రియేటెడ్ a directory with 5 directors. A directory with 5 directors to rule the France. బాగా అర్థం చేసుకోవాలి. సో మనకి ఒక మొనార్కీ బర్బన్ డైనాసిటీ రూల్ తర్వాత ఎవరు రూల్లోకి రావడం జరిగింది? నేషనల్ అసెంబ్లీ. దాని తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి. దాని తర్వాత జకోబియన్స్ వాళ్ళ చేతిలోకి పవర్ తీసుకుంటూ రావడం జరిగింది. నేషనల్ కన్వెన్షన్ రూల్ హ్యాస్ స్టార్టెడ్. నేషనల్ కన్వెన్షన్ రూల్ తర్వాత డైరెక్టరీ రూల్ హ్యాస్ స్టార్టెడ్. సో ఈ డైరెక్టరీని క్రియేట్ చేసింది కూడా వీళ్ళే అనమాట. డైరెక్టరీ అంటే ఇట్ ఈస్ అ బాడీ దట్ కన్సిస్ట్ ఆఫ్ 5 డైరెక్టర్స్. వీళ్ళ డైరెక్టర్స్ ఆ 5గురిలోనే ఒక పర్సన్ విల్ బి యాక్టింగ్ యాజ్ అ చైర్ పర్సన్. ఎప్పటిదాకా అంటే 5 years వరకు. ఆ 5 years తర్వాత నెక్స్ట్ అట్లా రొటేషనల్ బేసిస్ ఇంకో పర్సన్ అవుతాడు అదే 5గురిలో. తర్వాత రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ సిస్టమ్ ని తీసుకుని రావడం జరిగింది. సో ఇదే ఇక్కడ రాసుకుందాం మనం. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే డైరెక్టరీ రూల్. సో ద డైరెక్టరీ రూల్ ఇన్ ఫ్రాన్స్ హ్యాస్ స్టార్టెడ్ ఫైనల్లీ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటి అంటే ఇక్కడ బాగా ఈ డైరెక్టరీ రూల్ అంటే 5 డైరెక్టర్స్ రూల్ చేస్తున్నారు ఫ్రాన్స్ ని. దిస్ వాజ్ కంప్లీట్లీ ఇన్ఎఫిషియంట్ అండ్ ఇన్కంపీటెంట్, హైలీ కరప్టెడ్. ఇక్కడ ఇష్యూస్ ఏంటి? డైరెక్టరీ రూల్ తోని ఇన్ఎఫిషియంట్, ఇన్కంపీటెంట్, అండ్ కంప్లీట్లీ కరప్టెడ్ సిస్టమ్ అయిపోవడం జరిగింది. కానీ మళ్ళీ పబ్లిక్ ప్రొటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇట్ బికేమ్ అన్ ఇన్ఎఫిషియంట్, ఇన్కంపిటెంట్ అండ్ కంప్లీట్లీ కరప్టెడ్ గవర్నమెంట్. కాబట్టి ఈ పబ్లిక్ ప్రొటెస్ట్లను ఆపాలంటే వాళ్ళ మైండ్స్ అండ్ హార్ట్స్ విన్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఒక కొత్త పాలసీతో రావడం జరిగింది. అదేంటి అంటే లెట్ us నౌ టార్గెట్ అవర్ రైవల్ కంట్రీస్. ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది మర్చిపోండి. సో వాటిని రైవల్ కంట్రీస్ ని టార్గెట్ చేయడం జరిగింది. అప్పుడు డెఫినెట్లీ మాసెస్ విల్ లవ్ దెమ్ అని చెప్పి వాళ్ళు ఒక కొత్త సిద్ధాంతంతో రావడం జరిగింది. సో దే హ్యావ్ డిసైడెడ్ టు టార్గెట్ ఆస్ట్రియా అండ్ ఇంగ్లాండ్, ద బిగ్గెస్ట్ రైవల్స్ ఆఫ్ ద ఫ్రాన్స్. వాటిని టార్గెట్ చేసి లెట్ us విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అనే కొత్త సిద్ధాంతంతో రావడం జరిగింది అనమాట. సో ఇనిషియల్లీ ఫస్ట్ దేన్ని టార్గెట్ చేశారు అంటే ఆస్ట్రియా. అది ఏ విధంగా టార్గెట్ చేశారు అంటే అప్పుడున్న ఇటలీలో చాలా కింగ్డమ్స్ ఆస్ట్రియా కంట్రోల్లో ఉండేవి అనమాట. ఎస్, సో ఫారినర్స్ వర్ రూలింగ్ ఇటలీ అని చెప్పుకోవచ్చు, ఫారెన్ పవర్స్ వర్ రూలింగ్ ఇటలీ అని చెప్పుకోవచ్చు. అండ్ దీస్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్, ఫ్రాన్స్ ఏమని డిసైడ్ చేసుకుంది ఆ టైంలో అంటే టు ఎక్స్పెల్ ద ఫారెన్ పవర్స్ ఫ్రమ్ ఇటలీ. సో ఆ బాధ్యతలు ఎవరికి ఇచ్చింది అంటే
చాలా గొప్ప వ్యక్తి ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ కి సంబంధించి నెపోలియన్ బోనపార్టే. సో నెపోలియన్ కి ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది, నెపోలియన్ బోనపార్టేకి ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. హీ జాయిన్ ద ఫ్రెంచ్ ఫోర్సెస్ ఇన్ ద ఆర్మీ. ఆయన ఒక జెకోబియన్, చాలా పోస్టులు దాని తర్వాత తీసుకోవడం జరిగింది ఈయన. సో చాలా పాపులర్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇనిషియల్లీ ఆస్ట్రియా వాజ్ టార్గెటెడ్. Italian kingdoms many kingdoms were under the control of Austria. So France has decided to expel the Austrian forces from Italy, the foreign powers from Italy. That task was given to Napoleon Bonaparte, and for 18 days, ఇది చాలా హైలైట్ అన్నమాట. 18 days వరకు 16 battles ఫైట్ చేయడం జరిగింది. ఎవరు? నెపోలియన్స్ ఆర్మీ. ఆయన కూడా ఉన్నాడు. He was also involved. For 18 days, 16 battles were fought, and he was victorious in expelling the Austrian forces from Italy. And the ruler of Austria ఆ టైం పీరియడ్ లో ఎవరు అంటే ఫ్రాన్సిస్ II, he surrendered, and this came to an end with Treaty of Campofornio. ట్రీటీ ఆఫ్ క్యాంపఫోర్నియా. ఇది ఏంటి అంటే క్యాంపఫోర్నియా అనేది ఇట్ ఈస్ అ ప్లేస్ ఇన్ ఇటలీ. సో అక్కడ ఒక అగ్రిమెంట్ కూడా సైన్ చేయడం జరిగింది. ద ఫ్రెంచ్ ఫోర్సెస్ వర్ విక్టోరియస్ ఇన్ ఎక్స్పెల్లింగ్ ఆస్ట్రియన్ ఫోర్సెస్ ఫ్రమ్ మెనీ టెరిటరీస్ ఆఫ్ ఇటలీ. అండ్ దీని మూలంగా ఫ్రాన్స్ కి టెరిటోరియల్ గెయిన్స్ అయినాయనే చెప్పుకోవచ్చు. లూయి 14 కి సంబంధించి మనము ఇంట్రొడక్షన్ క్లాస్ లో నేను మీకు చెప్పాను రీజన్స్ ఫర్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ రెవల్యూషన్ లో. హీ వాస్ frequently engaged in the battles with Belgium. His dream was to conquer Belgium. So, ఈ Treaty of Campofornio ద్వారా France got Belgium, and Venice was given to Austria. So, ఈ ఇటాలియన్ ఎక్స్పెడిషన్ అనేది it was successful అనే చెప్పుకోవాలి. To sidetrack the internal disturbances, the directory rulers have decided to target the enemy countries of France and win the hearts of the people. Austria and England were two biggest rival nations, so initially they targeted Austria. They have decided to expel the foreign forces from Italian kingdoms, and the task was given to Napoleon Bonaparte. For 18 days, 16 battles were fought, and he was victorious. And this issue ended with the Treaty of Campofornia that was signed between Francis II and France. And here, what happened? Belgium was given to France and Venice was given to Austria. బాగా గుర్తుంచుకోవాలి, మనకి తర్వాత ఉన్న చాప్టర్స్ లో కూడా మనకి దీని రిఫరెన్స్ వస్తుంది. సో అది చాలా కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి వరల్డ్ పాలిటిక్స్ అన్ని కూడా. సో ఫైనలీ ఇది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ దేన్ని టార్గెట్ చేశారు అంటే ఇంగ్లాండ్ ని టార్గెట్ చేశారు. ఇంగ్లాండ్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేయడం అనేది ఇట్ ఈస్ అ హిమాలయన్ టాస్క్, చాలా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే ఇంగ్లాండ్ హ్యాడ్ అ బిగ్గెస్ట్ నేవల్ ఫ్లీట్, మైటీ నేవల్ ఫ్లీట్, చాలా పవర్ఫుల్ నేవల్ ఫ్లీట్ ఉండేది. ఏ నేషన్ కి అంత లేదు ఆ టైం పీరియడ్ లో. సో ఇంగ్లాండ్ ని డిఫీట్ చేయడం అనేది అంత సులువైన టాస్క్ కాదు. సో వీళ్ళు ఇండైరెక్ట్ గా ఏం డిసైడ్ చేశారు అంటే లెట్ us డైరెక్ట్లీ అటాక్ ద ప్రొటెక్టరేట్స్ ఆఫ్ ఇంగ్లాండ్. అంటే ఇంగ్లాండ్ ఏదైతే కాలనీస్ కానీ నేషన్స్ ని కానీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుందో వరల్డ్ లో దాన్ని టార్గెట్ చేద్దాం. వాటిని డిఫీట్ చేస్తే ఇంగ్లాండ్ ని డిఫీట్ చేసినట్టే, ఇంగ్లాండ్ కి సెట్ బ్యాక్ ఇచ్చినట్టే అని చెప్పి దే హ్యావ్ డిసైడెడ్ టు టార్గెట్ ఈజిప్ట్. దిస్ వాజ్ అ ప్రొటెక్టరేట్ అండర్ ఇంగ్లాండ్, అండ్ ద రూలర్ ఆఫ్ ఈజిప్ట్ వాజ్ పాషా. సో ఆ టైం పీరియడ్ లో ద ఈజిప్ట్ ఎక్స్పెడిషన్ కూడా నెపోలియన్ క్యారీ చేయడం జరిగింది. అలెగ్జాండ్రియా వాజ్ కాంకర్డ్, కైరో వాజ్ కాంకర్డ్, అండ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పిరమిడ్స్ Napoleon forces have defeated the forces of Pasha. And దాని తర్వాత ఏం జరిగిందంటే ద బ్రిటిష్, ఇదంతా కూడా బ్రిటిష్ నోటీస్ లోకి వెళ్ళింది. నౌ ఇట్ డిప్లాయిడ్ ఇట్స్ నేవల్ ఫ్లీట్. అండ్ దీనికి దాని తర్వాత వచ్చిన బ్యాటిల్ ఏంటి అంటే బ్యాటిల్ ఆఫ్ నైల్. నెపోలియన్ కి అంత స్ట్రాంగ్ నేవల్ ఫ్లీట్ లేదు. సో నెపోలియన్ ఆర్మీ టేస్టెడ్ డిఫీట్ హియర్. ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ నైల్. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పిరమిడ్స్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్.
After the Battle of Pyramids, British deployed its huge naval fleet in order to defeat the forces of France. And in the Battle of Nile, Napoleon's forces have tasted a defeat. And అంతేకాకుండా నెపోలియన్ని ఒక సరెండర్ చేసేసినాయి అనమాట. ఏది ఇంగ్లీష్ ఫోర్సెస్, ఈ ఇంగ్లాండ్ నేవల్ ఫ్లీట్ ఎట్లా ఆఫ్రికాని మొత్తము చుట్టుముట్టడం జరిగింది అనమాట, ఎక్కడికి ఎస్కేప్ అవ్వకుండా. ఆ టైం పీరియడ్లోనే ఇక్కడ మనకి ఇండియాలో చూసినట్టయితే 3 ఆంగ్లో మైసూర్ వార్స్ ఫైట్ చేయడం జరిగింది. 3rd ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం సైన్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ అ గ్రేట్ ఇన్సల్ట్ అండ్ హ్యూమిలియేషన్ టు టిప్పు సుల్తాన్ ద రూలర్. ఎందుకంటే హ్యూజ్ వార్ కాంపెన్సేషన్, టిప్పు సుల్తాన్ ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ 3rd ఆంగ్లో మైసూర్ వార్లో బ్రిటిష్కి నిజాం అండ్ మరాఠాస్ హ్యావ్ సపోర్టెడ్. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ మైసూర్ హ్యాస్ ఫాట్ దిస్ 3rd ఆంగ్లో మైసూర్ వార్ సింగిల్ హ్యాండెడ్లీ. అంటే కొంతమంది అక్కడ సబార్డినేట్ రూలర్స్ కూడా సపోర్ట్ చేశారు అన్డౌటెడ్లీ. అది పక్కన పెడితే సో బ్రిటిష్, నిజామ్స్ అండ్ మరాఠాస్, ఇక్కడ మైసూర్. And Tipu Sultan's forces were defeated in this. He signed Treaty of Sringapatnam. It was a great insult to him because huge war compensation was imposed. And ఆ పైసలు కట్టేదాకా ఆయన ఇద్దరు కొడుకులని ఫోర్ట్ విలియం లోకి తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఎవరు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ ఇండియాలో టిపు సుల్తాన్ వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఆన్ దిస్. అండ్ కానీ ఆయన ఎంత చదువుకుని ఎంత విజ్డమ్ ఉన్న మనిషి అంటే హీ హ్యాడ్ అ డిప్లొమసీ విత్ ద రైవల్ నేషన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఓన్లీ. అండ్ ఇంగ్లాండ్కి చాలా పెద్ద ఎత్తున శత్రు దేశం ఏంటి అంటే ఫ్రాన్స్ అని తెలుసుకోవడం జరిగింది. ఫ్రాన్స్తో ఎంతో అద్భుతమైన డిప్లొమాటిక్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది. అదే టైం పీరియడ్లో ఎప్పుడైతే నెపోలియన్ ఇక్కడ సరౌండ్ చేస్తారో అదే టైం పీరియడ్లో టిప్పు సుల్తాన్ ఒక మెసేజ్ పంపడం జరుగుతుంది. ఏంటి అంటే దాని ముందే ఏంటి అంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి అంటే దాని ముందు నెపోలియన్ ఇక్కడ ఈజిప్ట్లో ఉన్నప్పుడు నెపోలియన్ యాక్సెప్టెడ్ టు సపోర్ట్ హిమ్, టు గివ్ హిమ్ military assistance of 30,000 soldiers to fight against English East India Company. ల్యాండ్ ఆర్మీలో ఫ్రాన్స్ చాలా స్ట్రాంగ్, కానీ నేవల్ ఫ్లీట్ కి వచ్చే విషయానికి ఇంగ్లాండ్ వాజ్ వెరీ స్ట్రాంగ్. నెపోలియన్ హ్యాస్ యాక్సెప్టెడ్. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్ గా ఎప్పుడైతే బ్యాటిల్ ఆఫ్ నైల్ లో నెపోలియన్స్ ఫోర్సెస్ హ్యావ్ టేస్టెడ్ అ డిఫీట్, ఫ్రాన్స్ రిసీవ్డ్ అ సెట్ బ్యాక్ అండ్ హిస్ ఆర్మీ వాజ్ సరౌండెడ్ హియర్ ఇన్ ఆఫ్రికా. సో హీ కుడ్ నాట్ ఎక్స్టెండ్ హిస్ సపోర్ట్ టు టిప్పు సుల్తాన్. యాక్సెప్ట్ చేసిన మాట నిజమే, హెల్ప్ చేస్తా అన్న మాట నిజమే, కానీ పంపించలేకపోయాడు. అండ్ 4th ఆంగ్లో మైసూర్ వార్లో కూడా టిప్పు సుల్తాన్ సింగిల్ హ్యాండెడ్గానే ఫైట్ చేయడం జరిగింది అండ్ దానిలోనే చనిపోవడం జరిగింది అనమాట. సో ఇది ఇంటర్ కనెక్టెడ్ చూడండి వరల్డ్ పాలిటిక్స్తో కూడా. సో ఈ బ్యాటిల్ ఆఫ్ నైల్లో ఎప్పుడైతే నెపోలియన్స్ ఫోర్సెస్ హ్యావ్ టేస్టెడ్ అ డిఫీట్, ఇండియాలో ఇది జరుగుతుంది. అక్కడ మనకి ఫ్రాన్స్లో ఏంటి అంటే డైరెక్టరీ రూల్ అంత ఎఫిషియెంట్ రూల్ కాదనే చెప్తాను. ఇంతకుముందు చాలా ఇన్కంపిటెంట్ కాబట్టి ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేది ఏర్పడడం జరిగింది. ఎక్కడ అంటే ఫ్రాన్స్ లో. అప్పుడు వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, ఆయన పేరేంటి అంటే అబేజియస్. He was serving as one of the directors in the directory that was ruling France. ఆయన నెపోలియన్ కి ఒక మెసేజ్ పంపించడం జరిగింది ఈజిప్ట్ లో ఉన్న నెపోలియన్ కి. ఏంటి అంటే ఇక్కడ ఫ్రాన్స్ లో ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేది ఏర్పడడం జరిగింది. యూ ప్లీజ్ కమ్ బ్యాక్ టు ఫ్రాన్స్, రిస్టోర్ ద పొలిటికల్ ఆర్డర్ అండ్ టేక్ ద పవర్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అని చెప్పడం జరిగింది. ఆ టైంకి ఆయన బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్న సక్సెస్ తోని చాలా మంది హార్ట్స్ ని విన్ అయ్యాడు. ఎవరు? నెపోలియన్ బోనాపార్టీ. పీపుల్ ఆల్సో లవ్డ్ హిమ్ అలాట్. చాలా మంది ఆయనను వర్షిప్ కూడా చేసేవాళ్ళు, చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు అనమాట. సో ఇది రైట్ టైం. ఇక్కడ పొలిటికల్ ఆర్డర్ అనేది మీరు మళ్ళీ రిస్టోర్ చేసి పవర్ ని మీ చేతిలోకి తీసుకునే సమయం వచ్చింది అని చెప్పి అబేజియస్ ఈయనకి మెసేజ్ పంపడం జరిగింది. నెపోలియన్ హ్యాస్ యాక్సెప్టెడ్ టు దట్. హీ ఎస్కేప్ టు ఫ్రాన్స్ అండ్ హీ టేక్స్ పవర్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. అండ్ దాని తర్వాత ఈయన స్టార్ట్ చేసిందే కన్సులేట్ రూల్. The consulate rule has started by Napoleon. So after taking power into his hands, he suspended the directory. అప్పుడున్న డైరెక్టరీని సస్పెండ్ చేయడం జరిగింది. ఒక కన్సులేట్ రూల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ కన్సిస్టెడ్ ఆఫ్ 3 కన్సల్స్. ఫస్ట్ కన్సల్ ఎవరు అంటే నెపోలియన్ హిమ్సెల్ఫ్. He will be the head of the France. Second and third consul ఎవరు ఉంటారు అంటే అఫీషియల్స్ ఉంటారు. To aid and advise the head of the France. Who is the head of the France now? The first consul. Who started this consulate rule? Napoleon has started this consulate rule after becoming
after taking the power into his hands, he himself declared himself as the first consul, and second and third consul consists of different officials who have to aid and advise the first consul. So the consulate rule has started, and ఇక్కడ మళ్ళా ఒక థర్డ్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఫ్రేమ్డ్ ఫర్ ఫ్రాన్స్. I am not speaking about the amendments. Entire new constitution was framed. National Assembly time period లో ఒక కాన్స్టిట్యూషన్, నేషనల్ కన్వెన్షన్ టైం పీరియడ్ లో ఒక కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఇక్కడ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటే మారిపోతుంది కదా. అబ్సల్యూట్ మొనార్కీ నుండి కాన్స్టిట్యూషనల్ మొనార్కీ, కాన్స్టిట్యూషనల్ మొనార్కీ నుండి రిపబ్లిక్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు థర్డ్ కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ బికేమ్ ద ఫస్ట్ కాన్సల్ ఆఫ్ ఫ్రాన్స్. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే నెపోలియన్స్ రీఫార్మ్స్. ఈయన ఎప్పుడైతే రూలర్ అవ్వడం జరిగిందో, లీడర్ అవ్వడం జరిగిందో ఫ్రాన్స్ కి, ఆయన తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీఫార్మ్స్ ఆఫ్ నెపోలియన్ అని ఒకటి పెట్టుకుందాం. ఇక్కడ ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. రీఫార్మ్స్ ఆఫ్ నెపోలియన్. అడ్మినిస్ట్రేషన్ చూసినట్టయితే లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్. అడ్మినిస్ట్రేషన్ మనం చూసినట్టయితే ఈయన టైం పీరియడ్ లో ఏం తీసుకొచ్చారు అంటే, ఫ్రాన్స్ ఆ కంట్రీని, ఆ కింగ్డమ్ ని, ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కమ్యూన్స్. సారీ, ఫ్రాన్స్ వాస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. Departments were divided into different communes. Communes were divided into different canons. ఇది ఏం లేదు, ఫ్రాన్స్ ప్రతి కంట్రీ ఏ విధంగా అయితే ప్రావిన్సెస్ ఆర్ స్టేట్స్ లాగా డివైడ్ అవుతుందో, ఆ స్టేట్స్ ని మళ్ళా డిస్ట్రిక్ట్స్, సబ్ డిస్ట్రిక్ట్స్, విలేజెస్ లాగా డివైడ్ చేస్తారో, ఇక్కడ కూడా ఫ్రాన్స్ వాజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అంటే రీజన్స్ ఆర్ ప్రావిన్సెస్. ఇదేంటి అంటే కమ్యూన్స్ ఆర్ లైక్ డిస్ట్రిక్ట్స్ and canons are like sub-districts. And ఈ డిపార్ట్మెంట్ ని హెడ్ చేసే వాళ్ళని ఏమని పిలవాలి అంటే ప్రీఫెక్ట్. And these communes were headed by sub-prefect. Canons were headed by mayors. So this is how the administration was organized. After becoming the first consul, organized hierarchy of administration was created. France was divided into different departments or regions. Each and every department was headed by a prefect. Departments were divided into communes or districts, or they are like districts, and they were headed by sub-prefects. And communes are divided into canons that were headed by different mayors. So administration ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏం రిఫార్మ్స్ అంటే ఫినాన్షియల్ రిఫార్మ్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఫినాన్షియల్ రిఫార్మ్స్ ఫర్ ద ఫస్ట్ టైం రెవెన్యూ అఫీషియల్స్ ని స్టేట్ అపాయింట్ చేయడం జరిగింది అనమాట. అప్పటిదాకా అవి కూడా హైయెస్ట్ బిడ్డర్ కి పబ్లిక్ ఆప్షన్ లో అమ్మేవాళ్ళు అనమాట. సో అక్కడ ఫినాన్షియల్ ఎనార్కీ కూడా, ఎకనామికల్ ఎనార్కీ కూడా ఉండేది. సో అది ఆపేసి రెవెన్యూ అఫీషియల్స్ ని అపాయింట్ చేయడం జరిగింది, హూస్ టాస్క్ ఈస్ టు కలెక్ట్ రెవెన్యూ ఫ్రమ్ ద పీపుల్ డైరెక్ట్లీ. అండ్ ఈ రెవెన్యూ అఫీషియల్స్ యొక్క శాలరీని కూడా హైక్ చేయడం జరిగింది టు చెక్ ద కరప్టెడ్ ప్రాక్టీసెస్. శాలరీ ఎప్పుడైతే బాగా సఫిషియెంట్ గా బాగా ఉంటుందో అప్పుడు డెఫినెట్ గా కరప్షన్ లెవెల్ కూడా తక్కువ అవుతుంది అనేది ఒక థియరీ. అండ్ చాలాసార్లు అది మంచి ఫ్రూట్స్ కూడా చూపించడం జరిగింది, ఆ ఏదైతే ఈ నమ్మకాన్ని నమ్ముతారో. అయితే ఇక్కడ అదే విధంగా ఇక్కడ రెవెన్యూ అఫీషియల్స్ యొక్క శాలరీ కూడా హైక్ చేయడం జరిగింది టు చెక్ ద కరప్టెడ్ ప్రాక్టీసెస్. అండ్ రెవెన్యూ అఫీషియల్స్ యూస్ టు డైరెక్ట్లీ కలెక్ట్ ద రెవెన్యూ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ గివ్ టు ద స్టేట్. ఇంకా ఇక్కడ ఏ మీడియేటర్ ఉండరు, ఎటువంటి లాసెస్ ఉండవు అనమాట ట్రెజరీ ఆఫ్ ద గవర్నమెంట్ కి. అండ్ అంతేకాకుండా టు కంట్రోల్ ద మనీ సప్లై సెంట్రల్ బ్యాంక్ వాజ్ ఆల్సో ఎస్టాబ్లిష్. చూడండి ఎంత అద్భుతమైన రిఫార్మ్స్ వచ్చినాయి నెపోలియన్ ఆఫ్టర్ బికమింగ్ ద లీడర్ ఆఫ్ ద ఫ్రాన్స్. సో సెంట్రల్ బ్యాంక్ ఆల్సో కేమ్ ఇన్ ఫ్రాన్స్ టు కంట్రోల్ ద మనీ సప్లై. అండ్ అంతేకాకుండా బ్లాక్ మార్కెటింగ్ వాజ్ ఆల్సో కంట్రోల్డ్ కంప్లీట్లీ అని చెప్పుకోవాలి అనమాట. బ్లాక్ మార్కెట్ సిస్టమ్ ని కూడా కంప్లీట్ గా కంట్రోల్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ఫినాన్షియల్ రిఫార్మ్స్. వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ మనం చూసినట్టయితే ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
అండ్ అంతేకాకుండా టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టెక్నికల్ కాలేజెస్ స్టార్ట్ అవ్వడం జరిగినాయి. డిఫెన్స్ కాలేజెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఎంతో అద్భుతమైన మార్పులు తీసుకుని రావడం జరిగింది ఈ నెపోలియన్ పీరియడ్ లో. దాని తర్వాత జ్యుడిషియల్ రిఫార్మ్స్ కూడా తీసుకుని రావడం జరిగింది. అప్పటిదాకా జుడిషియల్ అనార్కీ ప్రివైల్డ్ ఇన్ ఫ్రాన్స్, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈయన ఏం చేశాడంటే, ఆఫ్టర్ బికమింగ్ ద లీడర్, అ కమిటీ ఆఫ్ లాయర్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రిపేర్ అ నెపోలియన్ కోడ్. ఈ నెపోలియన్ కోడ్ లో ఏమేమి ఉంటాయంటే, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఉంటుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంటుంది, ఫ్యామిలీ కోడ్ ఉంటుంది, కమర్షియల్ కోడ్ ఉంటుంది, అండ్ పీనల్ కోడ్, పనిష్మెంట్స్ కి సంబంధించినవి కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ కలిస్తేనే నెపోలియన్ కోడ్ అనమాట. సో ఇంతకు ముందు అసలు ఆర్గనైజ్ గా లేదు జుడిషియరీ అనేది. అండ్ ఇప్పుడు ఒక కోడ్ ని కూడా తీసుకుని రావడం జరిగింది. అంటే లాని ఒక కోడిఫై కూడా చేయడం జరిగింది. దాన్ని మనం ఏం పిలుచుకోవాలి అంటే నెపోలియన్ కోడ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఫ్యామిలీ కోడ్, కమర్షియల్ కోడ్, అండ్ ఫైనల్లీ పీనల్ కోడ్. అఫెన్సెస్ కానీ ఏమైనా తప్పు చేస్తే దానికి మనము ఎటువంటి పనిష్మెంట్స్ ఇవ్వాలి అనేది, ఎటువంటి పెనాల్టీస్ ఇంపోజ్ చేయాలనేది కూడా మొత్తం పీనల్ కోడ్ లో ఉండేది అనమాట. అవన్నీ కలిస్తేనే నెపోలియన్ కోడ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజియస్ రిఫార్మ్స్ కూడా తీసుకుని రావడం జరిగింది. అదేంటి అంటే, అప్పటిదాకా చర్చ్ డామినేషన్ ని ఎండ్ చేసే దారిలో చర్చ్ ని కంప్లీట్ గా ఎండ్ చేయడం జరిగింది. పబ్లిక్ దాంతో కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నారు. సో ఫైనలీ నెపోలియన్ ఎప్పుడైతే మళ్ళా లీడ్ చేయడం జరిగిందో ఫ్రాన్స్ ని, ఒక పీస్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది అప్పుడున్న పోప్ తోని. దాన్ని మనం ఏమని పిలుచుకోవాలి అంటే ద కాంకార్డాట్ ఆఫ్ రిలీజియన్, అంటే ఒక అగ్రిమెంట్ అన్నమాట. దీని ద్వారానే రోమన్ క్యాథలిక్ క్రిస్టియానిటీని అఫీషియల్ రిలీజియన్ గా ఫ్రాన్స్ స్టేట్ డిక్లేర్ చేయడం జరిగింది. పోప్ యొక్క గొప్పతనంని మళ్ళీ ఇంకోసారి రికగ్నైజ్ చేయడం జరిగింది. చర్చెస్ అన్ని మళ్ళీ ఓపెన్ చేయడం జరిగాయి. అప్పుడున్న నాన్ జ్యూరింగ్ క్లర్జీస్ ఎవరినైతే బాధ పెట్టిందో ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ కానీ, వాళ్ళనందరినీ మళ్ళీ వాళ్ళ పొజిషన్స్ ని రికగ్నైజ్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ ని వాపస్ ఇవ్వడం జరిగింది. చర్చ్ నుండి కాన్ఫిస్కేట్ చేసుకున్న ప్రాపర్టీస్ ని కూడా మళ్ళీ వెనుకకి ఇచ్చేయడం జరిగింది. సో పీపుల్ వర్ వెరీ హ్యాపీ విత్ దీస్ రిఫార్మ్స్ అనమాట. సో రిలీజియస్ రిఫార్మ్స్ కూడా తీసుకుని రావడం జరిగింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ యూటిలిటీ వర్క్స్ కి సంబంధించినట్టు మనం చూసినట్టయితే, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వర్ కన్స్ట్రక్టెడ్. చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఎంతో ఆర్గనైజ్డ్ గా. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఇరిగేషనల్ ఫెసిలిటీస్ కూడా చాలా తీసుకుని రావడం జరిగింది. ఇరిగేషనల్ ప్రాజెక్ట్స్ వర్ ఆల్సో స్టార్టెడ్. హార్టికల్చరల్ యాక్టివిటీస్ ఆల్సో హ్యావ్ స్టార్టెడ్. అండ్ నేషనల్ మ్యూజియం వాజ్ ఆల్సో బిల్ట్ అనమాట. ఆల్ దీస్ యాక్టివిటీస్ కమ్ అండర్ పబ్లిక్ యూటిలిటీ వర్క్స్. పబ్లిక్ బాగా వాడేది లేకపోతే విజిట్ చేసే ప్లేసెస్ అనమాట. అయితే ఇక్కడ ఎవరిని దీనిలో అంటే మనకి మ్యాన్ పవర్ కూడా కావాలి కదా, ఒక పెద్ద ఎత్తున పబ్లిక్ యూటిలిటీ వర్క్స్ చేయాలంటే. సో పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దీనిలో ఎంగేజ్ చేయడం జరిగింది అన్నమాట. చూడండి ఆయన విజన్ కూడా ఎవరిది, నెపోలియన్ది. సో ఇవన్నీ కలుపుకుంటేనే రిఫార్మ్స్ ఆఫ్ నెపోలియన్ యాజ్ ఫస్ట్ కౌన్సిల్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంటర్నల్లీ అన్ని కూడా చాలా ఎంతో గొప్ప రిఫార్మ్స్ తీసుకుని రావడం జరిగింది. లీడర్ అయినాక ఎంతో మంది హృదయాలని గెలుచుకోవడం జరిగింది నెపోలియన్ బోనపార్టే. అయితే విత్ ద సక్సెస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్స్ అండ్ విత్ ద సక్సెస్ యాజ్ అ లీడర్షిప్, మళ్ళీ కొత్త రకమైన ఫియర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది యూరోపియన్ కంట్రీస్ లో. ఏంటి అంటే, నెపోలియన్ పాపులారిటీ మన నేషన్స్ పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు థర్డ్ కోalition ఆఫ్ కంట్రీస్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. నెపోలియన్ సక్సెస్ ని ఓర్చుకోలేక, ఆ నెపోలియన్ పాపులారిటీ వాళ్ళ దేశాలకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఒక థ్రెట్ లాగా ఫీల్ అయ్యి థర్డ్ కోalition ఆఫ్ కంట్రీస్ వాజ్ క్రియేటెడ్. అండ్ ఈ థర్డ్ కోalition కంట్రీస్ లో ఏ కంట్రీస్ ఉన్నాయంటే, ఆస్ట్రియా, రష్యా, ఇంగ్లాండ్. ఇక్కడ Austria and Prussia were defeated by the French forces, and with his diplomacy, he made Russia to come out from the coalition. And a status quo, అంటే ఎటువంటి మార్పులు లేవనే విషయాన్ని స్టేటస్ కో అంటారు అన్నమాట. A status quo was maintained with England.
సో మనం ఈ రైవలరీ మనది ఏది ఉందో అట్లనే ఉండనిద్దాం. మేము పవర్ఫుల్ కాకూడదు, ప్రస్తుతానికి మీరు కూడా పవర్ఫుల్ కాకూడదు. లెటస్ సాల్వ్ అవర్ ఓన్ డిస్టర్బెన్సెస్ అని చెప్పి అదొక స్టేటస్ కో అనమాట. సో ఆస్ట్రియా అండ్ ప్రషియా వర్ డిఫీటెడ్. విత్ నెపోలియన్స్ డిప్లొమసీ he made Russia to come out from this coalition, and with England a status quo was maintained. Finally, this third coalition of countries also became a failure. First coalition of countries failed, second coalition of countries has failed, and the third coalition of countries also has failed. So దీని తర్వాత నెపోలియన్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద మొనార్క్ ఆఫ్ ద ఫ్రాన్స్. చూడండి, మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వస్తుంది. ఫ్రాన్స్ ముందు మొనార్కీ, అబ్సల్యూట్ మొనార్కీ. ఇట్ వాజ్ అండర్ బర్బన్ డైనాస్టిక్ కంట్రోల్. అబ్సల్యూట్ మొనార్కీ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. ఎవరి టైం పీరియడ్లో అంటే నేషనల్ అసెంబ్లీ టైం పీరియడ్. దెన్ ఇట్ వాజ్ మేడ్ యాజ్ అ రిపబ్లిక్ బై నేషనల్ కన్వెన్షన్. తర్వాత నెపోలియన్ బికేమ్ ద ఫస్ట్ కాన్సుల్, అండ్ నౌ హీ డిస్మిస్డ్ దిస్ ఫ్రాన్స్ యాజ్ అ రిపబ్లిక్ అండ్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద మొనార్క్. అండ్ తరతరాలుగా పబ్లిక్ కూడా ఒక రాజరికానికి, ఒక మొనార్కీ సిస్టమ్ కి చాలా అలవాటు పడ్డోలే కాబట్టి ఒక రెఫరెండం అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది ఫ్రాన్స్ లో ఆఫ్టర్ డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద మొనార్క్ ఆఫ్ ద ఫ్రాన్స్. అండ్ యూ నో వాట్, 99% పాపులేషన్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ ద మొనార్క్. సో ఈ ఫ్రంట్ లో కూడా మళ్ళా సక్సెస్ సాధించడం జరిగింది. ఎప్పుడైతే నెపోలియన్ మొనార్క్ అవ్వడం జరిగిందో, నెపోలియన్ యాజ్ మొనార్క్, నెపోలియన్ యాజ్ మొనార్క్ ఎప్పుడైతే తాను మొనార్క్ గా డిక్లేర్ చేయడం జరిగిందో, రెఫరెండం కండక్ట్ చేయడం జరిగిందో, 99% ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ అ మొనార్క్, మళ్ళీ కొత్త కాన్స్టిట్యూషన్ ని తీసుకుని రావడం జరిగింది. అంటే ఫోర్త్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఏమో నేషనల్ అసెంబ్లీ, సెకండ్ కాన్స్టిట్యూషన్ ఏమో నేషనల్ కన్వెన్షన్, థర్డ్ కాన్స్టిట్యూషన్ ఏమో నెపోలియన్ హిమ్సెల్ఫ్ వెన్ హీ బికేమ్ ద ఫస్ట్ కాన్సుల్. ఇప్పుడు ఫోర్త్ కాన్స్టిట్యూషన్ ఏమో నెపోలియన్ ఆఫ్టర్ బికమింగ్ ద మొనార్క్ ఆఫ్ ఫ్రాన్స్. సో ఈ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ ని కూడా తీసుకుని రావడం జరిగింది. తనను తాను మొనార్క్ గా డిక్లేర్ చేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి ఫియర్ పుట్టింది. ఎక్కడ అంటే యూరోప్ లో. ఇప్పటిదాకా ఎన్ని కోalition ఆఫ్ కంట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 3 coalitions. ఇప్పుడు ఫోర్త్ కోalition ఆఫ్ కంట్రీస్ గాట్ ఎస్టాబ్లిష్డ్. ఫోర్త్ కోalition ఆఫ్ కంట్రీస్. దీనిలో ఎవరెవరు అంటే ఆస్ట్రియా, ప్రషియా and Russia were part of this fourth coalition, and French forces have defeated this fourth coalition of European countries also. This also has failed, and ikkada this is the beginning for his downfall అని చెప్పుకోవచ్చు. ఆ మొనార్క్ గా ఉన్నప్పుడు ఒక కొత్త పాలసీని తీసుకుని రావడం జరిగింది. అదేంటి అంటే కాంటినెంటల్ సిస్టమ్. ఇది ఆయన డౌన్ఫాల్ కి కారణమైంది. కాంటినెంటల్ సిస్టమ్ అదేంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎకనామికల్ బ్లాకేడ్. కాంటినెంటల్ సిస్టమ్, నెపోలియన్స్ కాంటినెంటల్ సిస్టమ్. దీనిపైన కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, బికాస్ ఇట్ ఈస్ లింక్డ్ టు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గా. నెపోలియన్స్ కాంటినెంటల్ సిస్టమ్ ఈజ్ అన్ ఎకనామిక్ బ్లాకేడ్. ఏ కంట్రీని డైరెక్ట్ గా టార్గెట్ చేయడం జరిగిందంటే ఇంగ్లాండ్ ని, బిగ్గెస్ట్ రైవల్ ఆఫ్ ఫ్రాన్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. డైరెక్ట్ గా టార్గెట్ చేయాలంటే నేవల్ ఫ్లీట్ తో ఫైట్ చేయాలి కాబట్టి అది పాసిబుల్ కాదు. కాబట్టి కొత్త ఒక పద్ధతిని తీసుకుని రావడం జరిగింది. అదేంటి అంటే కాంటినెంటల్ సిస్టమ్, ఎకనామిక్ బ్లాకేడ్. ఏ నేషన్స్ పైన అంటే ద నేషన్స్ దట్ ట్రేడెడ్ విత్ ఇంగ్లాండ్. ఏ నేషన్స్ అయితే బ్రిటిష్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఆధారపడుతున్నాయో ఇమీడియట్ గా ఆ ట్రేడ్ ని నిలిపివేయాలి. ఇఫ్ దే ఆర్ ఫౌండ్ ట్రేడింగ్ విత్ కాలనీస్ కానీ కంట్రీస్ కానీ ఏవైనా ఉండనియండి, ఇంగ్లాండ్ తోని ట్రేడ్ చేస్తే దేర్ షిప్స్ విల్ బి సీజ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ అని డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అండర్ దిస్ కాంటినెంటల్ సిస్టమ్. ఎవరు అంటే నెపోలియన్ బోనాపార్టే. ఇనిషియల్లీ ఈయన చాలా పవర్ఫుల్ కాబట్టి, ఈయన సక్సెస్ అందరికీ తెలుసు కాబట్టి, చాలా మందికి ఈయన అంటే థ్రెట్ కానీ ఫియర్ కానీ ఉండింది కాబట్టి చాలా నేషన్స్ ఆర్ చాలా కింగ్డమ్స్ యాక్సెప్టెడ్ దిస్ కాంటినెంటల్ సిస్టమ్. కానీ లేటర్ ఆన్ పీరియడ్ లో ఇప్పుడు ఒకటేసారి అన్ని సంవత్సరాల నుండి డిపెండ్ అయిన గూడ్స్ ని సర్వీసెస్ ని వదిలేయాలి అంటే, ఇండిపెండెంట్ అవ్వాలి అంటే ఎకనామిక్ క్రైసిస్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇనిషియలీ many nations or kingdoms have joined this continental system, but eventually many started to come out from this continental system because
ఇట్ లెడ్ టు అ సివియర్ ఎకనామిక్ క్రైసిస్. అరే తరతరాల నుండి మేము వాళ్ళ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఆధారపడుతున్నాం, ఒకటే రాత్రి మమ్మల్ని ఆపేయమంటే ఎట్లా? అంటే వాళ్ళ ఎకానమీలు కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి కదా, అంత గూడ్స్ అండ్ సర్వీసెస్ క్రియేట్ చేయాలి అంటే. సో మెల్లమెల్లగా వన్ ఆఫ్టర్ ద అదర్ ఈ కాంటినెంటల్ సిస్టమ్ నుండి బయటకు రావడం జరిగింది. ఇక్కడ ఆయన ఈగో హట్ అవ్వడం జరిగింది, నెపోలియన్ యొక్క ఈగో. ఎవరైతే కంట్రీస్ మళ్ళీ కాంటినెంటల్ సిస్టమ్ నుండి బయటకు వెళ్ళిపోతున్నాయో దేవర్ ఫోర్స్ఫుల్లీ ఆక్యుపైడ్ అనమాట. నెపోలియన్ ఫోర్సెస్ ని పంపించి దేవర్ ఫోర్స్ఫుల్లీ ఆక్యుపైడ్. అండ్ అంతేకాకుండా మళ్ళీ ఆయనకు సంబంధించిన రూలర్స్ ని అక్కడ పంపించడం జరిగింది అనమాట, రూల్ చేయడానికి టెంపరీగా. అండ్ అక్కడ లోకల్ పీపుల్ కి మళ్ళీ ఆ ఫారెన్ రూల్ అనేది అస్సలు నచ్చలేదు. అండ్ పబ్లిక్ ప్రొటెస్ట్ హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ దోస్ నేషన్స్. చూడండి, మళ్ళీ ఒకసారి లా అండ్ ఆర్డర్ క్రైసిస్ అనేది యూరోప్ లో స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే కాంటినెంటల్ సిస్టమ్ ఆఫ్ నెపోలియన్. అండ్ ఎప్పుడైతే రష్యా ఈ కాంటినెంటల్ సిస్టమ్ నుండి బయటకు రావడం జరిగిందో, he felt like that as an insult, and he sent 4 lakh soldiers ఆ టైం పీరియడ్ లో టు రష్యా ఆన్ అన్ ఎక్స్పెడిషన్ టు క్యాప్చర్ రష్యా. కానీ అన్ఫార్చునేట్ గా ఈ రష్యన్ ఎక్స్పెడిషన్ అనేది కూడా విపరీతంగా ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు వందల సంఖ్యలో ఏదర్ సివియర్ కోల్డ్ వెదర్ కండిషన్స్ తోని చనిపోయారు రష్యాలో, ఎవరు ఫ్రెంచ్ సోల్జర్స్, ఆర్ అవుట్ బ్రేక్ ఆఫ్ ప్లేగ్ మూలంగా కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఈ రష్యన్ ఎక్స్పెడిషన్ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ అయినప్పుడు పబ్లిక్ ప్రొటెస్ట్లు భయంకరంగా పెద్ద ఎత్తున స్టార్ట్ అవ్వడం జరిగినాయి వేరే నేషన్స్ లో. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మళ్ళీ ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేది ఏర్పడడం జరిగింది. ఆ పొలిటికల్ వాక్యూమ్ ని మళ్ళీ ఇంకోసారి అడ్వాంటేజ్ తీసుకుందామని చెప్పి 5th కోalition ఆఫ్ కంట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతుందా, వెన్ ఫ్రాన్స్ స్నీజెస్ ఎంటైర్ యూరోప్ క్యాచెస్ కోల్డ్ అని ఎందుకన్నాను స్టార్టింగ్. అంటే యూరోపియన్ పాలిటిక్స్ ని ఏ విధంగా డిస్టర్బ్ చేసే ఈ ఫ్రెంచ్ యాక్టివిటీస్ చూడండి, పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చేసినాయి అనేది తెలుసుకోండి. అండ్ ఇమీడియట్ గా ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడైతే ఎండ్ అయిందో, యూరోప్ కి సంబంధించిన చాలా మంది పెద్దలు అక్కడ వియన్నాలో అసెంబ్లీ అయ్యి, కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అంటారు. ఇమీడియట్ టాస్క్ ఏంటి అంటే వాళ్ళని చెల్లా చెదురైన ఈ యూరోపియన్ మ్యాప్, నెపోలియన్ వార్స్ మూలంగా కానీ ఆయన టైం పీరియడ్ లో కానీ ఏదైతే యూరోపియన్ మ్యాప్ డిస్టర్బ్ అయిందో, మళ్ళీ ప్రీ రెవల్యూషనరీ పీరియడ్ కి దాన్ని రిస్టోర్ బ్యాక్ చేయాలనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్ అనమాట దాన్ని. అందుకనే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ రెవల్యూషన్స్. సో 5th coalition of countries. ఫిఫ్త్ కోalition ఆఫ్ కంట్రీస్, దీనిలో ఏ కంట్రీస్ ఉన్నాయంటే ఇంగ్లాండ్, ఆస్ట్రియా, రష్యా అండ్ స్వీడన్ were part of this 5th coalition of countries. అయితే సిరీస్ ఆఫ్ బ్యాటిల్స్ వర్ ఫాట్, అంతా బానే ఉంది. బ్యాటిల్ ఆఫ్ లిప్సిగ్, ఇక్కడ నెపోలియన్ వాజ్ డిఫీటెడ్ అండ్ హీ వాజ్ సెంట్ యాజ్ అ ప్రిజనర్ టు సెయింట్ ఎల్బా ఐలాండ్. ఇది ఎక్కడుందంటే మెడిటరేనియన్ రీజన్ లో ఉంది. అక్కడ ఉన్న ఐలాండ్ లో ఒక ప్రిజన్ ఉండింది అండ్ హీ వాజ్ సెంట్ యాజ్ అ ప్రిజనర్ టు సెయింట్ ఎల్బా ఐలాండ్. మరి ఫ్రాన్స్ ని ఎవరు రూల్ చేయాలంటే ద 5th coalition హ్యాడ్ మేడ్ లూయి 18 యాజ్ ద రూలర్. మళ్ళీ ఒకసారి బర్బన్ డైనాసిటీ రూల్ అనేది రివైవ్ అవడం జరిగింది. ఎక్కడ అంటే ఫ్రాన్స్ లో. తర్వాత టైం పీరియడ్ లో సెయింట్ ఎల్బా ఐలాండ్ నుండి, ఈ సెయింట్ ఎల్బా ఐలాండ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి నెపోలియన్ తప్పించుకోవడం జరిగింది. He escaped from Saint Elba Island. He came back to France. Once again people accepted him. Once again people paved a red carpet welcome to him and he once again declared himself as the monarch of the France. దీంతోని మళ్ళీ 6th coalition ఆఫ్ కంట్రీస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ 6th coalition లో కూడా సేమ్ కంట్రీస్ ఉన్నాయని చెప్పుకోవాలి మనము. అవి ఏంటి అంటే ఇవే: ఇంగ్లాండ్, ఆస్ట్రియా, రష్యా అండ్ స్వీడన్. మళ్ళీ ఒకసారి ఒక కోalition ఆఫ్ కంట్రీస్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. These nations were part and parcel of 6th coalition also, and series of battles were fought. And in one battle of Waterloo, బ్యాటిల్ ఆఫ్ లిప్సిగ్, ఇది ఎక్కడ ఉందంటే లిప్సిగ్ జర్మనీ. ఇది ఎక్కడ ఉంది వాటర్లూ అంటే బెల్జియం. బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ వాస్ ఫాట్
in which once again Napoleon was defeated. And ఈసారి నెపోలియన్ ని he was sent to Saint Helena Island as a prisoner. ఇది ఎక్కడ ఉందంటే అట్లాంటిక్ ఓషన్ లో ఉంటుంది, సౌత్ అట్లాంటిక్. సో సెయింట్ హెలినా ఐలాండ్ కి పంపించడం జరిగింది అండ్ అక్కడే ఆయన చనిపోవడం జరిగింది. ఎవరు? నెపోలియన్. హీ డైడ్ అవుట్ ఆఫ్ క్యాన్సర్. హీ డైడ్ డ్యూ టు క్యాన్సర్. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ నెపోలియనిక్ ఎరా అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆల్సో. ద ఇమీడియట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ వరల్డ్ హిస్టరీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫ్రెంచ్ రెవల్యూషన్ వాస్ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా. ఈ రెండు బ్యాటిల్స్ లో, బ్యాటిల్ ఆఫ్ వాటర్లూలో, బ్యాటిల్ ఆఫ్ లిప్సిగ్ లో, ఈ 4 దేశాల నుండి, ఈ 4 రాజ్యాల నుండి ఎవరైతే విక్టోరియస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ఈ మీటింగ్ ఏర్పాటు చేసి చాలా చాలా రిఫార్మ్స్ తీసుకుని రావడం జరిగింది. ఆ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అనేది ఏంటి అనేది మనకి తర్వాత వచ్చే చాప్టర్స్ లో కనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇవాళ 9th స్టాండర్డ్ లో చాప్టర్ 1 అనేది ఎలాబరేట్ గా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము. చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఇవి యూరోప్ లో ఆ టైం పీరియడ్ లో, విచ్ హ్యాడ్ ఫార్ రీచింగ్ ఇంపాక్ట్స్ ఆన్ నాట్ ఓన్లీ యూరోప్ బట్ ఆల్సో అవుట్ సైడ్ వరల్డ్. I hope you have thoroughly enjoyed this session. Thank you so much. Vivek signing off. Bye.